చలో అందరికీ నమస్తే. నేను మీ తీన్మార్ మల్లన్న. ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన గెస్ట్, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంపూర్ణేష్ బాబు ఒక మంచి హీరో, నేను అభిమానించేటువంటి ఏకైక హీరో ఆయనే. ఆయన నిన్న మొన్న 2 రోజులు ఒక క్లిప్స్ విడుదల చేసిండు. ఒక వరి కళ్ళంలో వడ్లు ఊడుస్తూ ఉన్నాడు. ఇంకొకటేమో ఇంట్లో ఉంటూ ఆ కంసాలి పని ముందు పెట్టుకుంటూ ఆ మట్టెలు పట్టగొలుసులు అన్నీ బాగా చేస్తూ ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నటువంటి 2 క్లిప్స్ వచ్చినాయి. ఇవి మిగతా హీరోలతో చూసినప్పుడు కాస్త డిఫరెంట్గా అనిపించినాయి. కాబట్టి ఇవాళ సంపూర్ణేష్ బాబుని మన ముందుకు తీసుకొచ్చిన. సో అసలు బహుశా ఆయన సింపుల్గా బతకాలనుకుంటాడు. సో ఆ యాటిట్యూడ్, ఆ కథ అదంతా బాగా నచ్చుతుంది. అందుకోసమే సంపూర్ణేష్ బాబుతో చిన్న చిట్చాట్ చేద్దాం మనమంతా. మీరు కూడా కామెంట్ చేయొచ్చు, ఏమని అడిగేది ఉంటే సంపూర్ణేష్ బాబుని అడగొచ్చు. మరి అన్న ఇప్పుడు మనకైతే లైన్లో ఉన్నాడు. అన్న నమస్కారం. ఎట్లున్నారన్నా? అచ్చా, మీ వీడియోలు చూసినా అన్న, నేను ఒక 2 వీడియోలు, అవి చాలా డిఫరెంట్గా అనిపించినాయి. అంటే మిగతా వాటితో చిరంజీవి గారు పెసరట్టేయడం, సాధారణంగా అందరు హీరోలు ఇళ్లలో ఉండి ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. సో ఈ పనులు చేయడం మీకు కొత్త కాకపోవచ్చు, కానీ ఈ సమయంలో చేస్తున్నటువంటి పనులు చూస్తూ ఉంటే కొంత డిఫరెంట్గా అనిపించినాయి. అవన్నీ బాగా చేయడం, అవన్నీ నిజంగా చాలా బాగా అనిపించినాయి అన్న. అంటే మీకు ఎవరైనా ఛాలెంజ్ ఇచ్చిరా, లేకపోతే మీరే కావాలని చేసిరా? లేదన్నా, అంటే నేను దాదాపు ఇప్పుడు చాలా రోజులేదు కదా లాక్డౌన్ స్టార్ట్ అయ్యింది. అవును. అంటే ఈ పొద్దు ఒక ఏంది అనుకున్నప్పుడు ఒకరోజు వడ్లు అది చేయడం జరిగింది. రెండోది ఏంటంటే, నాకు వచ్చిన ఊరికి హౌస్ లో పని అనేది నాకు ఇష్టమైంది. అంటే ఈ ప్రపంచంలో ఏ ఇబ్బంది ఉన్నా ఏమున్నా నిజంగా మనకు పని అనుకుంటే ఏ టైంకైనా ఎక్కడైనా చేసుకోవాల్సిన అనుకూలమైనటువంటి పని తయారు చేయడం. సరదా కూర్చున్నప్పుడు మా పిల్లలు ఏదో గజ్జలు, డాడీ గజ్జలు, ఇప్పుడు మనం బయట వెళ్ళలేము చేయలేము కాబట్టి సర్లే మనకు కూడా కొంచెం పొద్దుపోతుందని చెప్పేసి దాదాపు నాకు ఇంకో 10 రోజులకి అయితే పని ఉన్నది. ఇంకా ఉందా పని? అంటే జస్ట్ అది స్టార్ట్ చేసాము. అంటే ఇప్పుడు బయటకి వెళ్ళలేము, బయటకి వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం పోరాడుతుంది. కనిపించని ఒక కరోనా వైరస్ ద్వారా అందరు ప్రపంచం సేమ్ ప్రాబ్లం అనుభవిస్తున్నాం. అలాంటి దీంట్లో నాకు ఆనందం ఉంది ఈ పని చేయడంలో. అంటే 2013లో అంటే స్టార్ట్ చేసా. ఇప్పుడు చేయడం ప్రత్యేకంగా నాకు చాలా హ్యాపీనెస్, చాలా హ్యాపీని ఇచ్చేటువంటి. ఇప్పుడు మొత్తం కాదన్నా, ఆ ఒడ్లు కుప్పనూడ్చిరు కదా, ఎందుకంటే మీరు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల వాతావరణం మీకు బాగా తెలిసి ఉంటుంది. ఈ మధ్య కొంచెం వడగళ్ల వాన అని అదాని ఇదని కొంత రైతులు నష్టపోయిన పరిస్థితి ఉంది. సో మీ ప్రాంతంలో ఎట్లా ఉందన్నా? ఏమైనా ఇబ్బంది ఉందా రైతులకు? అంటే వడగళ్ల వానలు ఏం లేదు, కొంచెం ఆ జల్లు లాంటివి పడుతున్నాయి. మామూలుగా ఇప్పుడు ఇవి అంటారు కదా, ఇప్పుడు నువ్వు చెప్పాలి వీటి గురించి చెడగొట్టు వానలని. చెడగొట్టు వానలు అంటారు. ఈ టైంలో అవే కదా అన్న పడేటి. నువ్వు చెప్పలేదు, నేను చెప్పలేవన్నా. ఈ టైంలో మామిడికాయలు కాసే టైంలో ఒడ్లు కుప్పలు, అంటే ఒడ్లు కోతకొచ్చిన తర్వాత బీటు కొట్టే టైంలో ఇది ప్రకృతి ఎందుకు పక్కన పెడితే మీకు ఏమిటి చెడగొట్టు వానలు. చెడగొట్టు వానలే. ఇప్పుడు రైతు చాలా ఇబ్బంది పడతా ఉంటాడు అన్న. ఇంకొక విషయం ఏంటంటే, మీది నేను రీసెంట్గా అంటే కొబ్బరి మట్ట సినిమా నేను చూడడం కాదు, నా ఫ్రెండ్స్తో కలిసిపోయినా. చాలా అద్భుతమైన సినిమా అది. చాలామందికి అంటే సినిమా రంగాన్ని గతం నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది సినిమా అందులో. కానీ ఇక కొత్త వాళ్ళకు కొద్దిగా లేటుగా అర్థమైనా కూడా ఒక మంచి సినిమా మీ నుంచి అయితే నేను చూసిన. నేను సహజంగా సినిమాలకు పోను వాస్తవానికి. అసలు నేను నా జీవితంలో చూసిన గట్టిగా ఒక 10 సినిమాలు చూడొచ్చు, అందులో 2 సినిమాలు మీయే. రైట్ అన్న. ఇక ఫస్ట్ సినిమాకి వస్తే, హృదయ కాలయంలో మీరు యాంటీవైరస్లు తయారు చేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి
మరి ఇప్పుడు కరోనా వైరస్లో ఏమైనా అట్లాంటిది ఏమైనా కరోనా వైరస్కి ఏమైనా తయారు చేసేది ఉందా? నా ఆకాశంలో మనం అలాంటి వాళ్ళు కరుణించాలి, ప్రపంచాన్ని మొత్తం భగవంతుడు కరుణించాలి తప్ప దానికి మనం ఏమి మనం చేయలేము. మనం చేసేదల్లా ఒకటే, ప్రభుత్వాలు కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చాలా మంది సెలబ్రిటీ మాటలు కానీ మన బతకడం కోసం తింటూ ఇంకా 2 నెలల 3 నెలల ఇంట్లో నుంచి కడప దాటుకుండా బతకడమే ప్రతి ఒక్కరు చేసేటువంటి దాన్ని కరోనాను అంతం చేయడం అనుకో, ఏదైనా మా దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం ఇది ఒకటే. కానీ అంటే జస్ట్ నేను సినిమాటిక్గా అడిగినా, అది ఏదో వేరే విషయం కాదు. అంటే ఆ సినిమా ద్వారా ఆ సినిమాలో మీరు యాంటీ వైరస్ మీ వ్యవహారం అంతా ఈ సరిగ్గా ఈ సిచ్యువేషన్కి సూట్ అయింది. మరి యాంటీ వైరస్ తయారు చేయాల్సినటువంటి శాస్త్రవేత్త ఏం చేస్తా ఉన్నాడు ఇంటికాడ అన్న ఉద్దేశంతో కాల్ చేయడం జరిగింది. అలాగే అన్న, ఇప్పుడు మీ గ్రామంలో కూడా ఏమైనా కరోనా కేసులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయన్నా? ఏమైనా ప్రికాషన్స్ అట్లా చేస్తురా మీరంతా? మొత్తం సిద్దిపేట డిస్టిక్లో లేవా? ఓకే. మీరు చూసినా గానీ ఒకవేళ ఇప్పుడు 2-3 మార్కెట్లు ఉంటే వాటిని ఒక 10-15 మార్కెట్లుగా జస్ట్ అందరికి ఒక కిలోమీటర్న్నరలో అన్ని అందుబాటులో ఉన్నాయి సిద్దిపేటలో. అయితే వాళ్ళకు వాళ్ళు అసలు చాలా ఒక అష్టదిగ్బంధనంలో ఉన్నట్టు ఉన్నారు. ఏమన్నా వాళ్ళు వ్యవసాయం పనులకు వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకొని వచ్చిందంటే సాయంత్రం 6-7 గంటలకు ఏం చేసి లేకపోయినా ముక్కడి తిని పడుకోవడం, మళ్ళీ పొద్దున వ్యవసాయం. మా ఊర్లో పిల్లల మా ఊర్లో ఉన్న యూత్ బండ్లు తీయగానే చాలా అవుతుంది. అవునా? అంటే ఎక్కడికక్కడ మా డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇప్పుడు ఇంకోటి ఇది లాక్డౌన్ స్టార్ట్ అయినాక 2-3 డేస్ నుంచి మా హరిశంకర్ గారు చాలా అవేర్నెస్ తెచ్చాడు. ప్రతి చోట అతను వెళ్ళి బయటకు రాకండి, ఏమున్నా మేమున్నాం, మీకు ఉన్నా మేము చేస్తాం. ఈరోజు గవర్నమెంట్ ప్రతి ఒక్కరు చాలా మంది చాలా సేఫ్ లో ఉన్నాం భగవంతుడి దయ వల్ల. ఇది ఇలాగే కొనసాగించి బయటికి ఎవరు రారు, ఇక్కడైతే రారు. సో అన్న, ఇంకొకటి ఇప్పుడు సినిమా విషయానికి వద్దాం. సినిమా సెలబ్రిటీస్ చాలామంది మీలాంటి వాళ్ళంతా ఏదో ఒక ఛాలెంజ్లో ఉండిపోయినారు. సో రీసెంట్గా మీరు చాలామంది, ఒక రామ్ చరణ్ గారు ఏది బట్టలు ఉతుకుతున్నట్టుండు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ జాడు పట్టుకున్నట్టుండు, చిరంజీవి గారు పెసరట్టు, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. ఇందులో ఎవరి ఛాలెంజ్ మీకు ఆసక్తికరంగా కనిపించిందన్న? ప్రతి ఒక్కరన్నా ఇవాళ వాళ్ళు అంటే ఇవాళ వాళ్ళ స్థాయిలో వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళున్న పొజిషన్ లో కరోనాను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు అవేర్నెస్ కోసం ఏదో ఒకటి చేస్తున్నారు. ఎవ్రీవన్ అందరు చేసేది ఒకటే యుద్ధం దానికోసం. అచ్చా, మీరు మాస్క్ ధరించుకుంటున్నారా అన్న రోజు? ఆల్రెడీ బాడీలో యాంటీవైరస్ కాదు, రోజు ధరించుకోవడానికి పెద్ద ప్రాబ్లం లేదు. బయటికి వెళ్ళేది లేదు, బయటికి వెళ్తే పెట్టుకుని వెళ్తున్నాం. ఇంకా దాన్ని మళ్ళీ సాయంత్రం రాగానే ఉడుకునే నీళ్ళలో ఉత్తుకొని మళ్ళీ ఆరేసుకొని మళ్ళీ కట్టుకుంటున్నాం. సేఫ్ సైడ్ మాస్కులు కూడా ఉన్నాయి. చాలా మంది అంటే మాస్క్ ఎవరు కనిపించట్లా. ఖచ్చితంగా మాస్కులు వేసుకొనే ఉంటున్నారు కదా. 100% అన్న. రైట్ అన్న, ఇంకొకటి ఇప్పుడు స్వర్ణకార వృత్తికి సంబంధించి తెలంగాణలో అనేక మంది స్వర్ణకారులు ఉన్నారు. అనేక మంది అంటే జనరల్ బజార్ ఇటువంటి ప్రాంతాల్లో చాలామంది చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతికేటువంటి చాలామంది స్వర్ణకారులు ఉన్నారు. మీరు ఆ టాపిక్లో వీడియో తీసినారు కాబట్టి కొన్ని 1-2-3 క్వశ్చన్స్ ఆ స్వర్ణకారు బిడ్డల గురించి. ఇవాళ కొంత గ్లోబలైజేషన్ అయిపోయి తర్వాత ఈ రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ వచ్చిన తర్వాత స్వర్ణకారులకు కొంత పని దొరకట్లేదు కదన్నా? 100% అన్న.
లిరిక్ ఉంటదన్న. ఏదన్నా? బాంబే కంపెనీ నగలు వచ్చి మన స్వర్ణకారులను స్వర్ణకూరలు తరుముతున్నాయి రా అవును. లిరిక్ నిజంగా అద్భుతంగా రాసినట్టు అది వాస్తవం. జ్యువెలర్ షాపులు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు వీళ్ళని పక్కన పెడితే రోజు పని చేసుకునే వాళ్ళు ఉంటారన్న. వాళ్ళ పెద్ద పెద్ద షాపులలో చిన్న చిన్న ఒక మట్టెలు చేయాలంటే వాళ్ళు చేయకపోవచ్చు, చిన్న ఒక ముక్కు పుడక కావాలంటే రెడీమేడ్ అమ్మొచ్చు, వెండి ఏమన్నా అన్ని అమ్మొచ్చు. కానీ ఇలా కష్టపడే వాళ్ళు ఇవాళ పల్లెటూర్లలో నిజంగా చాలా మింగలేక కక్కలేక చాలా బాధలు అనుభవించే వాళ్ళలో వీళ్ళు స్వర్ణకారులు చాలా ఇబ్బంది. ఇప్పుడు కాదు, దాదాపు అసలే బంగారం హై రేంజ్ లో ఉండి దాని తర్వాత పనులు లేక, ఇప్పుడు ఈ టైప్ లో మొత్తానికి పనులు లేక, మామూలు పేద స్వర్ణకారులు పెట్టుబడులకు లేక చాలా దారుణమైన పరిస్థితి అన్న. అంటే ఒక మహిళకి తనకి అందాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ఆభరణాలు తయారు చేసేటువంటి స్వర్ణకారులు ఇవాళ వాళ్ళ జీవితాల్లో అంధాకారం అలుముకున్నటువంటి పరిస్థితుల్లో మరి స్వర్ణకారులకు ఎలాంటి ప్రయోజనం జరగాలని ఒకవేళ మీరు ఆ జాతి బిడ్డగా ఏం కోరుకుంటారన్న? అన్న అంటే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పా, ఇప్పుడు మాకు ప్రాబ్లం ఉంది, మా పరిస్థితి ఇదని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అవును అవును. వాళ్ళకు ఎక్కడ ఎంతవరకు ఏదొస్తుంది ఏంటి అనేది మనకు తెలియదు. కానీ మొత్తం స్వర్ణకారులు చాలా ప్రాబ్లమ్స్ ఉందన్న. అలాగే స్వర్ణకారులు కానీ, ఒడ్లోళ్ళు గాని, కమ్మరోళ్ళు గాని, కంచరోళ్ళు గాని, మంచి వృత్తి ప్రపంచానికి పుట్టుక నుండి చావు వరకు తయారు చేసినటువంటి విశ్వకర్మలు ఈ రోజు వాళ్ళ బ్రతుకులు ఆగమయ్యేటువంటి స్థితి చాలా అవును. 5 వృత్తుల వాళ్ళు కూడా ఇబ్బందుల్లోనే ఉన్నారు. అవును, పంచకర్మలు అంటారు కదన్నా వీరిని, విశ్వబ్రాహ్మణులు అంటారు. పాపం వీళ్ళంటే కొన్ని తరతరాలుగా చేసి వాళ్ళు వేరే చేయలేక, వేరే దగ్గర వెళ్ళలేక, వేరే పనులు చేసుకోలేక, ఇప్పుడు జాబ్ చేసే వ్యక్తి ఇంకా ఆ జాబ్ రావాలంటే ఇంకోటి చేయొచ్చు. అవును. ఒక వ్యక్తి ఫ్యాక్టరీలో కాకపోతే ఇంకో దాంట్లో చేయొచ్చు, ఇంకో అంటే ఇలా దానికి ఒక సోర్సెస్ ఉంటది. కానీ వీళ్ళకి మాత్రం ఉండేటువంటి పరిస్థితి. సో మొత్తానికి స్వర్ణకారుల జీవితాల్లో వెలుగులు రావాల్సిన అవసరం అవుతుందన్న. ఎందుకంటే ఒకటి, స్వర్ణకారులు ఇటు అధికారానికి దగ్గరగా ఉండరు, స్వర్ణకారులకు రాజకీయాల గురించి పెద్దగా టచ్ ఉండదు, స్వర్ణకారులకు ఏమైనా ఆ వృత్తిని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ వృత్తి తప్పితే ఇంక మరి వాళ్ళు ఏం చేసుకొని బ్రతకాలి? అది కొంచెం అంటే ఒక టైంలో బాగుండే అన్న. మా నాన్న పీరియడ్లో, నా బాల్యంలో అంటే చేతి నిండి ఉండేది. ఒక సెంటిమెంట్ గా ఫలాని సారీ చేస్తే మా బిడ్డకు, మా ఇంట్లో అందరికి అతనే పనిచేసింది అంటే చాలా మంచిది అనే నమ్మకము ఆ ఊర్లో ప్రతి స్వర్ణకారులకు చేతి నిండా పని ఉండేది. అవును. ఈ రోజు టెక్నాలజీ పెరిగిపోయి ఎక్కువ జ్యువెలరీ షాపులు వచ్చేసి అంటే వాళ్ళు కూడా టైంకి వెళ్ళి కొనుక్కుంటే అన్ని అంటే మార్కెట్ లో అంటే మనం ఉప్పు పప్పు కొనుక్కున్నట్టుగా తక్కువనే షాప్ కి వెళ్ళిపోయి అక్కడ 10 రకాలుగా చూసి మనకు తెలిసి ఏది ఇష్టం అంటే వాళ్ళు తక్కువని కొనుక్కునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇక ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక యాడ్ చూసినన్నా, మీ ఫస్ట్ ఈఎంఐ మేమే కడతాం అంటుండే ఒక ఆయన, పాప గుడాయిదా, మీ ఫస్ట్ ఈఎంఐ మేమే కడతాము మీ నగలకు అని చెప్తా ఉన్నారు అన్న. ఇప్పుడు ఈ జ్యువెలరీ షాపుల నుంచి ఏమైనా వర్క్ ఆర్డర్స్ కానీ అట్లాంటివి ఏమైనా వస్తాయి అన్న? లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి, బీహార్ ఈ ప్రాంతం నుంచి కొంతమంది స్వర్ణకారులు వస్తూ ఉంటారు హైదరాబాద్కి, వాళ్ళ వల్ల కూడా కొంత ఉపాధి ఇబ్బంది కలుగుతుంది కదా? ఇప్పుడు ఒక టైంలో ఉండేటువంటి ఐటమ్లు ఇప్పుడు లేవు. అంటే కస్టమర్లు కూడా కొత్త కొత్త విధానాలు కోరుకుంటున్నారు. కొత్త మిషన్స్ వచ్చినాయి కాబట్టి అటు వాళ్ళకి అనలేము, ఇటు వీళ్ళను అనలేము. కాకపోతే ఏంటంటే పల్లెటూర్లలో ఉండేటువంటి పనులు చేసుకునే వాళ్ళకి మాత్రం 100% ఇబ్బంది ఉంది కదా. అంటే చాలా ఇబ్బంది ఉందన్న. పంచకర్మలు దాదాపుగా సిచ్యువేషన్ లో ఆల్మోస్ట్ అందరికీ ఉంది. ఒక పెద్ద జాబర్కు ఉంది. అంటే కులవృత్తుల వారికి మాత్రం 100% కులాన్ని, వృత్తిని ఏదైతే పని వృత్తి ఉంటుందో దాన్ని పట్టుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి చాలా అన్నమాట స్పష్టంగా ఇప్పుడేంది గత 10 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం, అదంతా జరుగుతూనే ఉంది. వృత్తుల చేతులు ఇరిగిపోయి అన్నారు కదా.
అవునవును. సో అదే జరుగుతుంది. అన్న మీకు మీకు ఇప్పుడు ఈ ఈ పని మొత్తం వస్తుందా అన్న? అన్న నాకు టోటల్ వచ్చన్న వర్క్ అంత వచ్చు. ఇప్పుడు కమ్మలు బుట్టాలు అన్నీ చేస్తావా? కమ్మలు బుట్టాలు నెక్లెస్లు గొలుసులు. ఇప్పుడు నీ గొలుసులు నీ ఉంగరాలు నువ్వే చేసుకుంటావా అన్న? ఇది అప్పుడు చేసుకునేటువంటి ఉంగరం. అచ్చా 13 దాకా చేశానన్న, హృదయకాలానికి ముందు చేశాను. 13 వరకు ఈ వృత్తి చేశారు. 13 వరకు వృత్తి చేశా. ఇప్పుడు మర్చిపోయి నాకు ఒక ఆనందం అన్న, అప్పుడు పని చేసినా కానీ ఒక ఆనందం. ఇప్పుడు ఆ సమానంత ఉన్నాయా మరి? మా బ్రదర్ చేస్తాడుగా. అవునా? మొత్తం చేస్తాడు. ఏమైనా ఇవి ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, మా బావ గారు చేస్తారు, మా బామ్మలు అందరూ చేస్తారు, ఫ్రెండ్స్ అందరూ చేస్తారు. అందరికి షాప్స్ ఉన్నాయి. అచ్చా, నిన్న మొన్న చేస్తున్నటువంటి ఆ పట్టీలు పట్టగొలుసులు ఎవరి కోసం చేస్తున్నావు అన్న? వదిన కోసమేనా లేకపోతే పిల్లల కోసం? నేను చెప్తున్నా వాళ్ళకి ఇంకో మనిషికి ఇంకొక 2-3 జతలు ప్లాన్ చేసి పెట్టుకున్నా చేద్దామని. వెరీ గుడ్. కరోనా టైంలో ఇట్లా వాడుతున్నారు. ఇప్పుడు ఏమైనా కోరికలు ఉంటే ఇప్పుడే కోరుకోమనన్నా, ఇంటి వాళ్ళను చేసి పెడతావు, అయిపోతుంది అన్న. ఇంకా ఈ స్వర్ణకార వృత్తి పని కాకుండా ఇంకా మీ హ్యాబీస్ ఏమున్నాయన్న? అంటే మీరు ఏమేమి చేస్తూ ఉంటారు? నాకంటే నాకు ఒక మాస్టర్ ఉన్నాడు ఇక్కడ. తనకు చెప్పా, మాస్టర్ అంటే మన డాన్స్ ప్రాక్టీస్ చేద్దామంటే తను ఒక 1 వీక్ ఆగంటే భయ్యా, వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయిస్తా అని చెప్పిండు. సరే నాకు కూడా కరెంట్ ఓకే అన్న. తనకు చెప్పా, మాస్టర్ కొంచెం నాకు ఈ డాన్స్ ప్రాక్టీస్ చేసుకుందాం అంటే సరే అని చెప్పి నెక్స్ట్ వీక్ అట్లా మాస్టర్ ఇంటికి వస్తా అన్నాడు. కానీ ఈ రీసెంట్గా వచ్చినటువంటి కొబ్బరిమట్ట సినిమాలో మీరు ఆ టెంపుల్ దగ్గర చేసిన డ్యాన్సు, మీ చెమటను దారపోసి మీరు రక్షించిన తీరు, నేను బహుశా అట్లాంటి డ్యాన్స్ ఒకటి ఉంటుంది, అట్లా దాహార్తిని తీర్చొచ్చని మీ స్టీవెన్ శంకర్ గారా అతను అసలు నిజంగా చెమట పోసి బతికించుడేందన్న, చెమట దార పోసి. చాలా అద్భుతమైన సినిమా అన్న. అంటే ఆ ఐడియా ఎవరు ఇచ్చిరన్నా మీకు? ఇట్లా డాన్స్ చేసి నృత్యం చేస్తే చెమట వస్తుంది, ఆ చెమట తుడిచి వాళ్ళ దాహార్తిని తీర్చాలని. కథ మొత్తం ఆయనేనా? ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందన్న మీకు? హృదయకాలయం తర్వాత మీకు ఒక అద్భుతమైన హిట్ అయ్యేది కొబ్బరిమట్ట. సో మంచి 3 పాత్రలు చేయడం అనేది, ఇంత తక్కువ టైంలో 3 పాత్రలు చేయడం అనేది చాలా లక్కీ. అది నాకు ఆ కథ చెప్పిన రోజు ట్రిపుల్ రోల్ అన్నప్పుడే 3 వేరియేషన్లు. మరి నెక్స్ట్ ఏమన్నా మూవీ ప్లాన్ అవుతుందన్న? 2 సినిమాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక 30% అయింది ఈ సినిమాలో. ఓకే. 2 సినిమా అంటే ఇప్పుడు 3 క్యారెక్టర్లు అంటే ఒక 5 క్యారెక్టర్లతో సినిమా చేస్తానన్న. 5 క్యారెక్టర్లా ఒకే సినిమాలోనా? ఒకే సినిమాలో నాకు తెలిసి అంటే ఈ జూన్ ఈ హాలిడేస్ లలో ఫస్ట్ లుక్ అని ట్రైలర్ గాని రిలీజ్ చేద్దాం అనుకున్నా. అంటే ఇంకా లాక్డౌన్ ద్వారా అంతా ఆగిపోయింది కాబట్టి అదన్నా 5 క్యారెక్టర్లతో సినిమా రాబోతుంది సంపూది. 100% అన్న. మరి అంటే వర్క్ స్టార్ట్ అయిపోయింది అంటే మేబీ లాక్డౌన్ లేకపోతే వర్క్ కొనసాగేదా? సమ్మర్ లో సినిమా రిలీజ్ చేసేవాళ్ళం అన్న. అబ్బా, మిస్ అయిపోయినామన్న కరోనా చేయగా. సరే కానీ ఇప్పుడు మళ్ళీ దర్శకత్వం మళ్ళీ సేమ్ టీమా? వేరే కొత్త వాళ్ళు. కొత్త వాళ్ళ? కొత్త వాళ్ళు. ఓకే. అంటే మా ఇద్దరు కాంబినేషన్ కూడా సినిమా ఉంది. ఉందా? శంకర్ గారు నా కాంబినేషన్.
ఎందుకంటే మీది మామూలు కాంబినేషన్ కాదు అది. అవునన్నా. స్టీవెన్ అతని ఆలోచన విధానము, ఆ డైలాగ్స్, ఆ రైటింగ్, ఈ సినిమాలో కొబ్బరి మట్ట సినిమాలో ఏం డైలాగ్ అన్నా అది నాన్ స్టాప్ కంటే ఎట్లా నేర్చుకురన్నా బట్టిరా? అదొక 15 రోజులు అన్న. 15 రోజులా? 15 రోజులు అంటే డైలాగ్ వచ్చిన తర్వాత ఆ డ్రామా ప్లే చేయడానికి అంటే అది టాస్క్ అన్నమాట. శివశంకర్ గారికి రాజకన్నకు మనకు అంటే ఇంకా నువ్వు ఇది ఖచ్చితంగా చెప్పాలి. అతనే ఒక 12-15 గంటలు కూర్చొని రాసిండు అది ఆ డైలాగా. డైలాగ్ కానీ మామూలు డైలాగ్ కాదన్న. ఏందన్నా ఆ సినిమాలో కొంచెం మీరు పెదరాయుడు గెటప్లో ఉండి ఏ మహిళకు అన్యాయం జరిగినా నువ్వు ఇంటికి తీసుకపోవడు, విశాల చాలా పోయినా. ఆ రోజు హౌస్ఫుల్ ఉంది థియేటరు. నేను నా ఫ్రెండ్స్తో పోతే మీ డైలాగులకు పడి 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 నవ్వుకొని థియేటర్ అంతా మామూలుగా గోల అయిపోయింది. థియేటర్ మొత్తం చాలా ఎంజాయ్ చేశారు. డాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అంటే రాబోయే సినిమాలు కూడా ఇదే తరహాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్న మీ నుంచి? 100% ఇలాగే ఉంటాయి. అవునా? కొబ్బరి మట్టలో జరగని అరాచకం అంతా నెక్స్ట్ సినిమాలో ఉంటుంది. కానీ గ్రేట్ అన్న. సినిమా రంగము ఒక దశ వరకు సినిమా అంటే ఇట్లాగే ఉండాలి, తొడగొడితే ఎగిరిపోవాల్సిందే సుమో అన్న స్థాయి నుంచి సినిమా అంటే ఇట్లా కూడా ఉండాలని చెప్పి ఒక టర్న్ అయితే కనిపించింది. మీరు మీ టీం అయితే కొబ్బరి మట్ట, అంతకంటే ముందు వచ్చిన హృదయకాలయం తర్వాత మొత్తం సినిమా అంటే పూర్తిగా అవగాహన వచ్చే పరిస్థితి. మీ సినిమా ద్వారా ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదు, ఓహో గతంలో మేము చూసిందంతా బుస్సేనా అన్నటువంటి ఒక మాట కనిపించింది దాంట్లో. సరే మీ ఇంటెన్షన్ అది కాకపోవచ్చు. అవును అవును. మీరు మిగతా సినిమాల్లో కూడా అక్కడక్కడ గెస్ట్ రోల్స్ అవి ఉంటున్నాయి కదా మీ ఎట్లాగో. సో మీ పర్ఫార్మెన్స్ మీద ఎలాంటి డౌట్ లేదు ప్రేక్షకులకి. మీకు 100 ఉంటే 101 మార్కులు వేసిపోతారు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఆ కథని మీరు ఓన్ చేసుకునే తీరు, మీ ఎక్స్ప్రెషన్స్, నేను ఎప్పుడు మీరు డైలాగ్ చెప్పినా లేకపోతే మీరు ఏదైనా కనిపించినా మీ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటా. అంటే ఆ సిచ్యువేషన్లో అసలు మీరు ఎంత సీరియస్ డైలాగ్ చెప్పినా నేనైతే పడి నవ్వుకుంటా దాంట్లో. ఎందుకంటే అది నిజంగా అంతే. ఇప్పుడు మనం డైలాగ్ చెప్పినా మనం చేసినా నిజంగా జనాలు నవ్వుతుండ్రు కాబట్టి ఈరోజు సంపూర్ణేష్ బాబు అనేవాడు ఉన్నాడు. ఎస్ సంపూర్ణేష్. మీకైతే నేను వాస్తవానికి సినిమాలు చూడను ఫస్ట్. రెండోది ఏంటంటే నా ఫ్రెండ్స్ చాలామంది తిడతారు, సినిమా అంటే వీడు తిడతాడని నన్ను పిలవకుండా పోతారు సినిమాకి. నేను నా ఫ్రెండ్స్ను కొబ్బరి మట్ట సినిమాకు నేను టికెట్లు ఖర్చు పెట్టి తీసుకొని పోయినా. చూపించిన. ఎందుకు చూపించిన అంటే ఇది సినిమా కాదు, సినిమా వెనకాల ఉండే హిస్టరీని మనం ముందుకు తెస్తుంది, దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో పోయినాం సినిమాకి. కానీ ఒక అద్భుతం, నేను తీసుకుపోయిన తర్వాత నీ డబ్బులకు న్యాయం జరిగిందిరా అని నా ఫ్రెండ్స్ అడిగిరు నన్ను. న్యాయం జరిగింది, ఒక అద్భుతమైన సినిమాకి తీసుకొచ్చినావు అని చెప్పిర్రు. ఇంకా నేనైతే మా ఫ్యామిలీలో ఆల్రెడీ అది దాంట్లో ఉంది, ఏది మన అమెజాన్ ప్రైమ్లో ఉంది కొబ్బరి మట్ట. లాక్డౌన్ టైంలో మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం ఆ ప్రైమ్లో ప్లే చేసుకొని ఆ సినిమా చూస్తూ ఉన్నారు. చాలా బాగుంది సినిమా. సో లాక్డౌన్ కారణంగా మీ కొత్త సినిమాలకు కొంత అంతరాయం కలిగిన భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా మా ముందుకు మీరు సినిమాలు తీసుకురావాల్సిందే, మేము చూడాల్సిందే సినిమాలు. ఇంకొక విషయం ఏంటంటే అన్న, ఈ కరోనా టైంలో ప్రజలకి ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారన్న? ఏం లేదన్నా, మనం ఇప్పుడు అందరూ చెప్తున్నటువంటి విషయమే. మీరు న్యూస్
స్టేట్ గవర్నమెంట్ అందరు చెప్తున్నటువంటి విషయమే. మనం అందరం పరిశుభ్రంగా ఉండి ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా అత్యవసరం అయితే తప్ప ఇప్పుడు ఫస్ట్ బతకాలి. అవును, ఇంకా 15 రోజులు పట్టి అవును, రోజులు పడుతుందా, నెల పడుతుందా, 2 నెలలు పడుతుందా? ఇవాళ మన టీవీలలో చూసినట్టయితే అగ్రరాజ్యాలు చాలా దారుణమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇంకా భగవంతుడి వల్ల మనకు అంత పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి ఈ ఉన్న ప్రాబ్లాన్ని ఇంట్లో ఉండి తరిమి మనము ఒక దీని ద్వారా మన ఒక్కలే సేఫ్ ఉండడం కాదు, మన ఫ్యామిలీ సేఫ్ ఉంటది, మన ఫ్రెండ్స్ సేఫ్ ఉంటారు. ఒక విపత్తు ఒక మా అయితే 8 రోజులు ఇవ్వాలి. ఇంకా మనకు ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, మాట్లాడుకోవాలన్నా చేయాలి. ఇంట్లో ఉండి కమ్యూనికేషన్ అయితే నడుస్తూనే ఉంది, ఏం తేడా లేదు అందులో. ఇంకా ఇప్పుడు కొన్ని దగ్గరలో అంటే మాకు అంటే సరుకులు కూడా దొరకట్లేదు అని మనకు చాలా చాలా అవును 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 నిజమే. ఇది ఈ 2 నెలలు మనకు అదృష్టమా దురదృష్టమా పక్కన పెడితే ఫ్యామిలీ తోటి పిల్లలు ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేసి ప్రకృతిని కాపాడగలిగిన వాళ్ళమైనాం. అవును, ఈ ఒప్పుకుంటున్నా, మీ మాటతో ఏకీభవిస్తున్నా. అంటే ఇప్పటిదాకా బిజీ 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 ప్రపంచంలో అంటే కాలుష్యం అంటే చాలా ప్రాబ్లమ్స్ అంటే చెట్లు అవి లేకుండా ఏదైనా మనం ప్రకృతిని కాపాడగలిగినాం. అతి త్వరలోనే మనం ముందరం కరోనా జయించి మళ్ళీ పూర్వ వైభవం సాధించుకుంటాం. ఈ కొద్ది రోజులు మాత్రం ఇంట్లో ఉండి అందరి ఇంట్లోనే ఉంటూ దీని మీద యుద్ధం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకోటి మనకు కనిపించే దేవుళ్ళు డాక్టర్లు, ఈరోజు డాక్టర్లకు, పోలీస్ డిపార్ట్మెంట్ కు, పారిశుద్ధ్య కార్మికులకు, వాళ్ళందరికీ పేరు పేరున తల శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అన్న లైవ్ లో చాలా మంది మిమ్మల్ని క్వశ్చన్ అడగమంటారు అన్న. చెప్పండి అన్న, మీరు అప్పు చేసి పేదలకు ఆర్థిక సాయం చేస్తారట, నిజమేనా అని అడుగుతున్నాడు ఒక తమ్ముడు. ఇప్పుడు అన్న మన పక్కవాడికి మన అవసరం ఉందంటే మనం అప్పు చేసినవా ఇంకేం చేసి పక్కన పెడితే పక్కన వాడికి కనీసం అది మానవత ధర్మం వెళ్తున్నాం తప్పగానే అప్పు చేసిన పక్కన పెడితే పక్కుని ఒక మనిషిగా మన బాధ్యత. చెప్తారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అతిథి అంటే ఎవరైనా అవ్వచ్చు, సిద్ధాంతాలు పాటించినట్టయితే ప్రాబ్లమ్స్ ఉండవు. అవునవును, చాలా మంది మిమ్మల్ని క్వశ్చన్స్ అడగమంటున్నారు, కానీ ఇక మీ ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇష్టం లేదన్న. ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు. ఇక ఎందుకంటే మీరు ఇప్పుడు పట్టీలు తయారు చేసే పనిలో ఉంటారు, మట్టెలు తయారు చేసే పనిలో ఉంటారు. ఏదో మా పనులు మేము చేసుకొని అన్నా, మీకు నా కోటి ధన్యవాదాలు. మీరు ఎన్నో విషయాలు చెప్తున్నారు అని చెప్తా ఉన్నారు. మీకు చాలా మంది మీకు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారన్నో, నా దాంట్లో కూడా. సంపు గారు గుడ్ పర్సన్ బ్రదర్ అంటుడు. నెక్స్ట్ సినిమా 100 days పక్కా మల్లన్న అంటుడు. ఎవరు? సంతోష్ చొక్కల. గుడ్ ఈవినింగ్ అన్న అని మీకు అన్న చాలా మంది ఉన్నారే. ఇక నువ్వు మొత్తం నా ఫ్యాన్స్ అంతా నీ దిక్కు పోయేటట్టున్నారే. ఇక ఉంటా దడం పెడతా అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హ్యావ్ ఎ నైస్ డే అండ్ స్టే సేఫ్. ఓకే, బాయ్. సో చూసిరు కదా, సంపూర్ణేష్ బాబు ఇంటికాడ ఉన్నాడు. సో ఆయన ట్రైలర్ చూసిన, ఆయనతో ఒకసారి మాట్లాడదాం అనుకున్నా. సో ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే, ఈవినింగ్ వరకు ప్రపంచం ఎటుపోతుంది, ఇవాళ ఈవినింగ్ వరకు ఏం జరిగింది ప్రపంచంలోని 2-3 విషయాలు చెప్పడం కోసం వచ్చిన పనిలో పనిగా మన సంపూర్ణేష్ అన్నని లైన్లోకి తీసుకున్నా. సో ఈనాడు వెబ్సైట్ ఏది, వెలుగు వెబ్సైట్లో ఏముందంటే, మందు గోళీలపై నజర్ ఏది అంటూ ఒక వార్త జస్ట్ నౌ ఇప్పుడు ఈవినింగ్ వరకు ఉన్నటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. ఇందులో షాపింగ్కి మగాళ్ళే బెటర్, లేడీస్ అయితే లేట్ చేస్తారు ఒకటి ఏందో పెట్టిరు. దాంట్లో డార్క్ వెబ్లో ఫేస్బుక్ యూజర్ల డేటా ఉందట, జాగ్రత్త అంటున్నారు. కొందరు సైకోలు తప్పుడు ప్రచారం చేస్తున్నారట. మరి ఎవరు ఈ సైకోలు ఎవరు, ఏం కథ, ఎవరు ఈ మాట అన్నది, ఎవరు అంటున్నారు? కరోనా మహమ్మారిని రాష్ట్రంలో శాశ్వతంగా తరిమేయడమే మా ఎజెండా అని మంత్రి ఈటెల రాజేంద్ర
తెలిపారు. కరోనా అప్డేట్పై శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. గాంధీ హాస్పిటల్లో ఫుడ్ సరిగా అందలేదని కొంతమంది సైకోలు, షాడిస్టులు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. కరోనా బాధితులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నామని, గాంధీ హాస్పిటల్లో ఏ ఒక్క పేషెంట్ కూడా సదుపాయాలు సరిగా లేవని చెప్పలేదన్నారు. దయచేసి డాక్టర్లు, వైద్య సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతీయవద్దన్నారు. అవసరమైతే డాక్టర్లు దేవుళ్ళు, లేకపోతే వెళ్ళగొడతారా అన్నారు. గాంధీ హాస్పిటల్ని పూర్తిగా కోవిడ్ హాస్పిటల్గా మార్చామన్నారు. మరమ్మతులు చేసి కోవిడ్ హాస్పిటల్కి ఉండే సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. డాక్టర్లను, వైద్య సిబ్బందిని వేధించినా, దాడులకు పాల్పడ్డా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హెల్త్ మినిస్టర్ ఈటల రాజేంద్ర అంటూ V6 వెలుగులో ఈ వార్త. ఇక కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇంకేముంది, భర్త ఇంట్లో ఉండగానే అత్తామామలను చంపిన కోడలంట. ఇది ఢిల్లీలో ఘోరం జరిగింది. తల్లిదండ్రులతో సమానమైన అత్తామామలను ఓ కోడలు కిరాతకంగా చంపేసింది. ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల కవిత అనే మహిళ తన అత్తామామలైన రాజ్ సింగ్ మరియు ఓంవంతి ఉదయం 11 గంటలకు చావలాలోని పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ వచ్చిందట. మరి ఏమైందో ఏమో, ఇంట్లో పరేషాన్ అయిందో లేకపోతే పంచాయతీ అయిందో తెలియదు. రోడ్డుపై దగ్గాడని కరోనా ఉందన్న అనుమానంతో కొట్టి చంపిరట. అయ్యో, ఎక్కడ ఇది? రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కరోనా రోగి అని అనుమానించిన స్థానికులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి అతని చావుకు కారణమయ్యారు. ఈ దారుణ సంఘటన 2 రోజుల క్రితం మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. థానేలోని కళ్యాణ్ పట్టణంకు చెందిన గణేష్ గుప్తా ఇంట్లో సరుకులు అవసరం పడడంతో బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. థానే ఏరియాలో లాక్డౌన్ కట్టుదిట్టంగా ఉండడంతో పోలీసులు పట్టుకుంటే ప్రశ్నల వర్షం కురిపిస్తారని భావించిన గణేష్ వారి కంటపడకుండా వేరే సందులోంచి వెళ్ళాడు. అయితే కొద్ది దూరం నడిచిన తర్వాత గణేష్ విపరీతంగా దగ్గడంతో పక్క నుంచి వెళ్తున్న కొంతమంది వ్యక్తులు కరోనా ఉందేమో అని భావించారు. దీంతో ఒక్కసారిగా గణేష్పై దాడి చేసి విపరీతంగా కొట్టి చంపారు. ఈ పరేషాన్ ఉంది చూడు. ఇగో వెలుగు దినపత్రికలో ఇంట్రెస్టింగ్ ఇవే కనిపిస్తున్నాయి. దినపత్రిక కాదు, వెబ్సైట్లో. ఇది కేంద్రం ఇస్తామన్న పప్పు, గ్యాస్ ఇంకా రాలేదు అని చెప్తా ఉన్నారు. ఇక బండి సంజయ్ ఇవాళ రైతులకు మద్దతుగా దీక్ష చేసినటువంటిది ఒకటి. ఆ తర్వాత ఇది రంగనాయక సాగర్ ప్రారంభం అంటూ ఒక వార్త వేసిరు ఇక్కడ. అది ఇవాళ చేసిరు కదా. మరి ఈనాడు వెబ్సైట్లో ఏముందంటే లాక్డౌన్ విధించకుంటే 1,00,000 దాటేవి, విధించబట్టే 23,000 అని చెప్పి ఒక వార్త. 5 సెకండ్లలో ఎక్స్రే ద్వారా కరోనా గుర్తిస్తారట. దేశంలో 23,452 కరోనా కేసులున్నాయి. మన రాష్ట్రంలో 983. ఇక అటు ఏపీలో 955 కేసులు అయినాయి ఈ టైంకి. న్యూయార్క్లో 500 మంది చచ్చిపోయారట ఇవాళ. కరోనాను చంపేందుకు క్రిమిసంహారకాలు ఎక్కిస్తే ఎట్లుంటుందని ట్రంప్ ఆలోచన చేస్తుండట. తిండి లేక నీళ్లు తాగి నిద్రపోయే వాళ్ళం. కేసీఆర్ ప్రెస్ మీట్ ఓ భరోసా అని చెప్పి బ్రహ్మానందం చేసినటువంటి ఒక మాటలు ఇక్కడ ఉన్నాయి. రైలు పట్టాలే దిక్సూచి. రైలు పట్టాలంట పోతున్నారు పాపం పేదోళ్ళంతా నడుచుకుంటా. 2 పిల్లలు, ఒకటే చెప్పుల జత. అబ్బో, ఒకరిని ఎత్తుకోవాలి. దండం అంతా మీ మంచికే చెప్తున్నామని పోలీసు వాళ్ళు దండం పెడతా ఉన్నారు. ఇది ఈనాడులో ఉన్నట్టు ఈనాడు వెబ్సైట్లో. ఆ 4 ప్రాంతాల్లోనే అత్యధిక కేసులట. తెలంగాణలో ఇవాళ 13 కేసులు నమోదైనాయట. అసలు టెస్టులు చేస్తే కదా కేసులు నమోదవ్వడానికి. మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, ఇక్కడ సూర్యాపేట DMHO ఆయన సస్పెండ్ చేసిరు కదా. ఎందుకు సస్పెండ్ చేసిర్రు అని తెలిస్తే నాకున్నటువంటి ఇది పక్కా ఇన్ఫర్మేషనా కాదా అనేది కాదు, నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సూర్యాపేట DMHO అత్యధికంగా కరోనా కేసులు నిర్వహిస్తుండు, టెస్టులు చేస్తుండు. కాబట్టే ఆయనని ఎక్కువ టెస్టులు చేయొద్దని ఒత్తిడి జరిగిందట. ఎక్కువ టెస్టులు చేస్తే ఎక్కువ మంది రోగులు బయటకు వస్తారని చెప్పి ఒత్తిడి చేసిరట. అందుకోసమే సూర్యాపేటలో ఎక్కువ కేసులు బయటపడడానికి ఎక్కువ టెస్టులు చేయడమే కారణం అనేది. ఆ కారణంగానే ఆయన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పని చేస్తుందని చెప్పి సస్పెండ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో నిజమేంతో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈటెల రాజేంద్ర గారు మాట్లాడిన దాంట్లో GHMC పరిధిలో 44 కుటుంబాల ద్వారా 265 మందికి కరోనా వచ్చిందట. వికారాబాద్లో 14 కుటుంబాల నుంచి ఎక్కువగా కేసులు నమోదైనట్లు చెప్పారు. సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి, గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కరోనా సోకిందని చెప్పి ఆయన కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్లో మాట్లాడి చెప్పారు. ఇది ఇట్లా ఉంటే ఇక పని మనిషికి అంత్యక్రియలట. మానవత్వాన్ని చాటుకున్న గౌతమ్ గంభీర్ పని మనిషికి అంత్యక్రియలు నిర్వహించిందట. క్రికెటర్
ఆ చిన్న ప్రమాదం ఇద్దరిని కలిపింది. పెళ్లి రోజు సందర్భంగా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంటూ అజిత్కు సంబంధించిన లవ్ స్టోరీ. చైనాలో 2,32,000 కేసులు నమోదు, కరోనా కేసులు ఉన్నాయట. అయితే దీన్ని హాంకాంగ్ యూనివర్సిటీ అధ్యయనం చేస్తూ ఉంది. ఇవి తప్పుడు సమాచారం ఇచ్చింది చైనా ప్రపంచానికి. అసలు ప్రమాణాల ప్రకారం లెక్కిస్తే 2,32,000 కేసులు ఉండాలి, కానీ 84,000 కేసులే ఉన్నాయని చైనా తప్పుడు లెక్కలు చెప్తుందంటూ చైనా పైన ఒక ఆరోపణ అయితే వస్తోంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనూహ్య నిర్ణయం, 6 డేట్ పథకాల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటనట. ఇక మరో 62 కేసులట. ఏపీలో 29 మంది మృతులు. వైఎస్ఆర్ 0 వడ్డీ ప్రారంభించిందట. పొదుపు సంఘాలకు 1,400 కోట్లు జమ చేసిందట. ఏది ఏపీ ప్రభుత్వం. జగన్కు సంబంధించినటువంటి వార్త ఏపీ ప్రభుత్వానికి. ఆ డ్రగ్స్పై ఆశల ఆవిరి అధ్యయనం ఏం చెప్పింది? కొన్ని డ్రగ్స్ విఫలమవుతున్నాయట కరోనా పైన. కిమ్ ఆరోగ్యంపై వచ్చిన వార్తలు తప్పు, సిఎన్ఎన్పై మండిపడ్డ అమెరికా అధ్యక్షుడు అంటూ ఒక వార్త. సిద్దిపేట బడిలో గోదారమ్మ, రంగనాయక్ సాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన హరీష్ రావు, కేటీఆర్ అంటూ ఒక వార్త. దీని సంగతి రేపు చెప్పుకుందాం. నన్ను రియల్ మ్యాన్లా చూడడం లేదు, విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటిది. అమెరికాలో మళ్ళీ పెరిగిన మరణాలంటూ అగ్రరాజ్యంలో 50,000 దాటిపోయినాయట కరోనా మృతులకు సంబంధించినటువంటి. ఇక ఇప్పుడే మనం సంపూర్ణేష్ బాబుతో మాట్లాడినాం కదా, కుటుంబం కోసం సంపు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇక ఏం చేస్తుండో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సంపు ఏం చేస్తుండో. కంసాలి పని చేస్తూ ఉన్నాడు. వీడియోనా ఇది? ఇగో ఏది కంసాలి పని చేస్తూ ఉన్నాడు. బీ ద రియల్ మ్యాన్ అని అంటున్న సంపూర్ణేష్ బాబు వాళ్ళ ఇంట్లో రాజు పేద తేడా లేదు, నీ ఆస్తి డబ్బు నీ వెనకరావు, నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని గుర్తు చేసుకుంటున్న సమయం ఇది. నా పాత కంసాలి వృత్తిని గుర్తు చేసుకుంటూ ఇంట్లో ఉన్న గజ్జెలతో నా భార్యకు కాలిమెట్టెలు, మా పిల్లలకు కొత్త గజ్జెలు చేయించి ఇచ్చానంటూ సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు అంటూ సంపూర్ణేష్ బాబు ఇప్పటిదాకా మనం మాట్లాడినాం కదా, దానికి సంబంధించిన స్టోరీని ఈనాడులో పెట్టిరు. సో ఇది ఈ సంపూర్ణేష్ బాబుకి సంబంధించింది. ఇక సంపూర్ణేష్ బాబుది అయిపోతే వ్యాక్సిన్ పరీక్షలకు అతి దగ్గరలో ఉన్నామని చెప్పి ట్రంప్ చెప్తా ఉన్నాడు. శృంగారంతో కరోనా వ్యాపిస్తుందా అని అంటే శృంగారంతో వ్యాపించడం చాలా తక్కువ అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాట. నిబంధనల ప్రకారమే ఆర్డినెన్స్ ఏపీ ప్రభుత్వం ఐపీఎల్ కోసం ఆసియా కప్ మార్చేస్తే ఒప్పుకోమంటూ క్రికెట్కు సంబంధించి జరుగుతూ ఉంది. సో ఈనాడులో అయితే ఇవి ప్రధానంగా ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతిలో ఏమున్నాయంటే సిఐడి విచారణలో కొత్త ట్విస్ట్ అట. ఏపీది ఇది. అఫిడవిట్లో ప్రభుత్వం కీలక అంశాలంటూ ఇది ఏపీదే. పిఎం కేర్స్ ఫండ్ ఆడిట్ లెక్కలోకి రాదా అంటూ ఒక వార్త. పిఎం కేర్స్ ఫండ్ ఏమో కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంత జమ అయింది, ఏం చేస్తారు అనేది మరి చెప్తారో ఏమో త్వరలో. అర్ధరాత్రి ఫేస్బుక్ ఓపెన్ చేసిన యువతికి ఊహించని షాక్, ఆ మెసేజ్ను చూశాట. ఇక ఇవన్నీ ఓపెన్ చేస్తేందుకు కొంచెం ఈ వెబ్సైట్లలో కూడా ఎట్లా రాస్తారంటే ఇక చూడంగానే ఓపెన్ చేయాలి అన్నంత ఆసక్తితో రాస్తూ ఉంటారు. ఏమున్నాయి మరి ఇందులో? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తాజా వార్తలు ఏంటి అంటే మొబైల్ అన్నపూర్ణ కేంద్రాన్ని తనిఖీ చేసిన అరవింద్ కుమార్, చైనాలో పెరిగిన కరోనా కేసులు అంటూ ఒక వార్త. కోవిడ్-19 రోగిపై 2 రాష్ట్రాల మధ్య కొట్లాట జరుగుతూ ఉందట. రోగిపై గుహతిలో కోవిడ్-19 మహమ్మారిపై ఓవైపు దేశం యావత్తు పోరాడుతుండగా కరోనా పాజిటివ్గా తేలిన వ్యక్తిని అధికారికంగా గుర్తించేందుకు 2 ఈశాన్య రాష్ట్రాల మధ్య కుమ్ములాట మొదలైంది. అతడి బాధ్యత మాది కాదంటూ నాగాలాండ్, అస్సాం వర్గాలు భీష్మించడంతో అతన్ని రికార్డులోకి ఎక్కించలేదట. ఈడు మావోడు కాదని చెప్పి 2 రాష్ట్రాల మధ్య కొట్లాట ఇస్తుందట. అదొకటి. కేసీఆర్కు రాజాసింగ్ లేఖ రాసిండట. ఏమని? రాజాసింగ్ చాలా తక్కువ చదువుకున్న వ్యక్తుల్లో రాజాసింగ్ ఒకడు. రాజాసింగ్ చాలా తక్కువ చదువుకుండు. అసలు ఏం చదువుకుండో అఫిడవిట్లో పెట్టలే, విద్యావంతుని పెట్టుకుండు అంతే. సరే, ఇది ఇట్లా అంటే ఇక అబౌట్ గోల్డ్ స్మిత్ గురించి అడుగుతూ ఉన్నారు. కామెంట్స్ ఏమొస్తూ ఉన్నాయి? చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అన్న మా పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయి, మేము కూడా చేతి వృత్తి వాళ్ళమే అన్న. గోడ సాగం లాగా, చేనేత కార్మిక సాగం లాగా మాకు కూడా 50 ఏళ్ళ పెన్షన్ ఇవ్వాలి అన్న, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి అన్న అని చెప్పి ఈశ్వర్ అడుగుతూ ఉన్నాడు. తను కూడా స్వర్ణకారుడే ఉన్నట్టుండు బహుశా. వాస్తవమే, స్వర్ణకారుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. స్వర్ణకారులు వాళ్ళకు పని పోయింది, మొత్తం కార్పొరేట్ కంపెనీలు అవి వచ్చేసి, నగల దుకాణాలు వచ్చేసి, అసలు నిజంగా స్వర్ణకారుడికి ఎంత పని ఉంటుండే. పెళ్ళిళ్ళ సీజన్ అయితే బంగారం కొనే దగ్గర నుంచి ఆఖరికి పుస్తెమట్టలు
ఏంది ఇంకా దాంట్లో ఎటువంటి సాంప్రదాయం అంటే పుస్తెమట్టలు పిల్లవాళ్ళ ఇంట్లో ఉండొద్దు, పెళ్లి టైంకు హౌసులాయనే తీసుకొచ్చి ఇవ్వాలి, కంసాలే తీసుకొచ్చి ఇవ్వాలనేది ఒకటి ఉంటుండే. అక్కడ వరకు వాళ్ళ పని ఉంటుండే. ఆ తర్వాత వడ్రంగి వాళ్ళకు సంబంధించి నాగళ్ళు తయారు చేయడం, ఇండ్లు కిటికీలు అన్నీ తయారు చేసేది వాళ్ళ పని కూడా పోయింది. ఇక కమ్మరి వాళ్ళు కొలిమిలు పెట్టి వాళ్ళు ఏది కర్రులు నాగన్లకు సంబంధించినవి తయారు చేసేది, పనిముట్లు అన్నీ తయారు చేసేది. పాపం వాళ్ళంతా ఎటు పోయినారో ఏమైందో వాళ్ళ వృత్తులన్నీ మొత్తం కనిపించకుండా పోయినాయి. అన్న మేము స్వర్ణకారులం అని చెప్పి మంచర్లోజు ఈశ్వర్ అంటా ఉన్నాడు. ఎస్ అన్న కావచ్చు. సో పని పోయిందన్న విషయం అయితే కనిపిస్తూ ఉంది. అన్న మీరు ఎలా ఉన్నారు అన్న మల్లన్న ద న్యూస్ టీవీ అడుగుతూ ఉంది. అన్న నేను బాగున్నా, చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలి, మీరు బాగుండాలి, అందులో మల్లన్న ఉండాలి. నాడు ఏందో అన్న నీ ఆస్తుల గురించి చెప్తావా కొంచెం అని చెప్పి బీఎస్పీ ఎండి అడుగుతూ ఉన్నాడు. నా ఆస్తుల గురించి చెప్పాలంటే తెలంగాణలో ఉన్న ప్రతి పేదోడు నా ఆస్తే. తెలంగాణలో అన్నానికి గతి లేక తిండికి ఇబ్బంది పడుతూ న్యాయం దొరకక నష్టాల పాలవుతూ ప్రభుత్వం నుంచి సహాయాలు పొందని రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రతి మనిషి నా ఆస్తే. నాకంటూ పెద్దగా ఆస్తులు లేవు, చూస్తలేరా నా ఆస్తి పాస్తులు ఎట్లా ఉన్నాయో, ఇదే నా ఆస్తి. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా, నేను చనిపోయే నాటికి నా బ్యాలెన్స్ 0 ఉండాలని డిసైడ్ అయిపోయినా. చల్లూరు విలేజ్ రాజాపేట మండలంలో వడ్లు కొంటలేరు అని చెప్పి పవన్ గుంటి అడుగుతూ ఉన్నాడు. ఆడ ఆల్రెడీ పంచాయతీ నడుస్తూ ఉంది చల్లూరు దగ్గర. ఈ రాజాపేట మండల్ విలేజ్లో టీఆర్ఎస్ వాళ్ళు కాంటబెట్టిన దగ్గర మాత్రమే కొంటామని చెప్పి మొండికేస్తే రైతులంతా అక్కడ ఆందోళన చేస్తారు. ఆ విషయం కలెక్టర్ దృష్టికి పోయింది. మత్స్యకారుల జీవనం ఎలా సాగాలన్నా మల్లన్న అంటే మత్స్యకారులది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఆ చేప పిల్లలు వేసారు కదా, అవి పెరిగినాయి, ఆ చెర్లాల్లో వేసారు కదా, అవి ఏమో అక్కడ కొంత. అప్పుడు నాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అన్న చేప పిల్లలు వేస్తున్నామని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ తీసుకొని పోయారు అని చెప్పి గద్వాల నుంచి వచ్చిండే అప్పుడు ఇన్ఫర్మేషన్. అది మేము పట్టుకోవాలనుకున్నాం కానీ అది దొరకలేదు. అంటే తప్పుడు లెక్కలు వేసారు చేప పిల్లలది అనేది ఒకటి ఉండే. ఇదే ఏది వీళ్ళు ఉన్నారు కదా మత్స్యకారుల జీవనం ఎలా సాగాల. మత్స్యకారుల్లో ఈ బెస్తా ముదిరాజు వీళ్ళు ఉంటారు, వీళ్ళ మధ్య ప్రభుత్వం పంచాయతీ పెట్టింది. ఇది చేప పిల్లలు మీరే పట్టుకోవాలి అని చెప్పి ఒక వర్గం, లేదు మేము పట్టుతామని చెప్పి ఒక వర్గం. అసలు చేప పిల్లలు వేసి కులాన్ని డివైడ్ చేసింది గవర్నమెంట్. అది నేను చాలాసార్లు చెప్పిన. హాయ్ అన్న టెల్ మీ అబౌట్ క్యాస్ట్ అంటూ తరుణ్ అడుగుతూ ఉన్నాడు. సో క్యాస్ట్ గురించి చెప్పాలంటే 100% ఈ దేశంలో క్యాస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ దేశంలో నడిచే ప్రతి వ్యవస్థ క్యాస్ట్ చుట్టే నడుస్తూ ఉంటుంది. ఒకవేళ క్యాస్ట్ లేదని చాలామంది చెప్తూ ఉంటారు, ఈ కాలంలో ఏం క్యాస్ట్ మళ్ళా క్యాస్ట్ లేడునే మళ్ళా ఇంకా మనం చంద్రమండలం పోతున్నాం అంటే నథింగ్. ఖచ్చితంగా కులం ఉంటుంది, కులం ఉండి తీరుతుంది. అంటే మీరు ఒకసారి గమనించండి, కాన్షీరామ్ గారు చెప్పినటువంటి ఒక మాట గుర్తొస్తుంది నాకు ఇక్కడ కులం గురించి. పేదవాడు ఏం చేస్తాడంటే ఒక ఊరు నుంచి మైగ్రేట్ అవుతాడు అనుకో, పట్టణంకు బ్రతకడానికి వచ్చిండు అనుకో, బ్రతకడానికి పట్టణంకి వస్తే ఊర్లో తన ఆస్తును వదిలేస్తాడు, తన తల్లిదండ్రులను వదిలేస్తాడు, తన పిల్లల్ని వదిలేస్తాడు, తన భూమిని వదిలేస్తాడు, తన ఇంటిని వదిలేస్తాడు, అన్నీ వదిలేస్తాడు. కానీ పట్టణానికి తనతో పాటు కులాన్ని కూడా తీసుకొని వస్తాడు. పట్టణం వచ్చినా కూడా కులం తనంటనే వస్తుంది. అంటే క్యాస్ట్కు ఒక మనుషులకు అంత ఏర్పడ్డది. సో అది క్యాస్ట్ అనేది అది కులవృత్తుల ఆధారంగా ఏర్పడ్డదని చెప్తా ఉంటారు. కానీ ఆ క్యాస్ట్ వల్లనే మనం సమస్తంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఒక మానవత్వం లేకుండా ఇవాళ కులాల తరీకలోనే దాడులు జరుగుతూ ఉన్నాయి, కులాల పేరు మీదనే అన్నీ జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి ఈ క్యాస్ట్ అనేది ఇంకా ఉంది, అది పోదు ఇప్పట్లో. అది పోవాలంటే కింది వర్గాల నుంచి పరిపాలకులు రావాలి, అది సాధ్యమవుతుంది. అన్నయ్య మీ ఫోన్ నెంబర్ కావాలి, నేను కువైట్లో ఉంటాను, ఇక్కడ సమస్యలు మీతో పంచుకోవాలనుకుంటున్నా అని చెప్పానంటే ఆల్రెడీ చెప్పినా కదన్నా. మా టీంకి సంబంధించి ఫోన్ నెంబరు 8008-515-453. ఈ నెంబర్కు మీరు కాల్ చేసి చెప్పొచ్చు, అది నా దగ్గరకు వస్తుంది, నాతోటి ఉంటారు.
ఇంకా అన్న ఎలా ఉన్నారు, నేను రాజశేఖర్ సిరిసిల్ల జిల్లా అడుగుతుండు. రాజశేఖర్ ఎట్లా ఉన్నావు రాజశేఖర్? మీ భూమి పంచాయతీ ఏమైంది? మీ నాన్న పైన ఒకసారి దాడి జరిగింది కదా రాజశేఖర్, ఎట్లా ఉంది? అది పరిష్కారం అయిందా? మీరు నా గతంలో వీడియోలు పంపిరు. సిరిసిల్ల జిల్లాలోనే జరిగింది. మీ భూమిని ఆక్రమించుకోవడానికి వస్తే మీరు అడ్డుకున్నందుకు ఏదో దాడి జరిగిందని చెప్పినారు. బహుశా మీరే అనుకుంటా రాజశేఖర్ అది. ఎస్ మీరే, మాడిశెట్టి రాజశేఖర్. ఓకే. తెలంగాణ పంచుతున్న ఆంధ్ర రైస్, తెలంగాణలో పంచుతున్న ఏ రైస్ ఏంది పేదోని కడుపు నింపేదానికి? నమస్తే మల్లన్న, చేపలు పట్టిన అమ్మ ఇవ్వడం లేదు మల్లన్న, చేపలు పట్టిన అమ్మ అర్థం కాలేదు అన్న. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ట్రైనింగ్ గురించి మాట్లాడు అన్న అని చెప్పని అడుగుతూ ఉన్నారు. అలాని ట్రైనింగ్కి పంపిస్తలేరు ఇప్పటి వరకు, అర్థం కావట్లేదు. మరి చాలా రోజులు అయిపోయింది అన్న. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భాగవతాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఉన్నాయి? అందరివి ఉన్నాయి అన్న. గల్ఫ్లో చాలామంది పరిస్థితి ఘోరంగా ఉంది అని చెప్పని అంటున్నాడు అనిల్ రెడ్డి. ఎస్ నిజమే అనిల్ రెడ్డి, నువ్వు చెప్పింది. నాకు కూడా చాలా వీడియోస్ వచ్చినాయి అక్కడి నుంచి, చాలామందితో మాట్లాడుతున్నా. అన్న మీ నెంబర్ స్క్రోలింగ్లో పెట్టండి అన్న అని చెప్పని అడుగుతూ ఉన్నాడు. నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, నాతో పాటు ఉండేటువంటి ఫోన్ నెంబర్ 8008515453. డిస్టిక్కి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి సార్ ప్లీజ్. దానికి చేయాల్సింది ఏం లేదు, మీ దానున్న గ్రూపులలో ఈ నెంబర్ యాడ్ చేయండి, 8008515453. ఈ నెంబర్ యాడ్ చేస్తే సరిపోతుంది అన్న. మా రహీంఖాన్పేటలో సర్పంచ్ ఎంపీటీసీలు చాలా దారుణంగా వేధిస్తున్నారన్న. నేను మీ తమ్ముడు సురేష్ గౌడ్ అంటూ ఒక వార్తనేసిరు. ఏ రహీంఖాన్పేట ఇది? అచ్చా, ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి రహీంఖాన్పేటనా? రహీంఖాన్పేటలో సర్పంచ్ ఎంపీటీసీలు చాలా దారుణంగా వేధిస్తున్నారన్న. నేను మీ తమ్ముడు సురేష్ గౌడ్ అంటున్నారు. మరి ఆ రహీంఖాన్పేటదేందో ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేస్తాం. అదేందో అది తెలుసుకున్న తర్వాత మాట్లాడతా. ఆయన వేధిస్తుండా లేదా అనేది తెలియాలి కదా, ఉత్తగా ఎట్లా చెప్తాం అన్న. నమస్తే, వేములవాడ ఎమ్మెల్యే జనంలో లేడు, జర్మనీలో ఉండి జనం కష్టాలు ఎలా తీరును అని చెప్పు. మరి మీరే అంటున్నారు ఆయన జనంలో ఉంటలేడని, మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తున్నారు. మన దగ్గరే ఉంది కదా అన్న తప్పు అన్న. దేవరకొండ ఎమ్మెల్యే భూమి భాగవతం ఉన్నాయా అన్న అంటే 119 మంది ఉన్నాయి కుమార్, డోంట్ వరీ, మనం వరుసగా వేసుకుంటాం అవి అన్న. నేను గుర్తులేనా అన్న, మాడిశెట్టి రాజశేఖర్ అన్న, నన్నే మర్చిపోయినావా అన్న అంటే రాజశేఖర్ గుర్తున్నావు రాజశేఖర్, అందుకోసమే మీ భూమి పంచాయతీ గురించి చెప్పిన కదా అన్న. ఇంకా 1500 బ్యాంకులో పడలేదు, చాలామంది ఉన్నారు భువనగిరిలో అని చెప్పి నిఖిల్ చెప్తా ఉన్నాడు. అవును, చాలామందికి రాలేదంట. మరి ప్రభుత్వం ఏమో మేము వేసినామని చెప్తా ఉన్నది. జేపీఎస్ శాలరీ పెంచాలి అన్న, 1500 ఓన్లీ అని చెప్పని అంటా ఉన్నారు. నిన్ను కలవాలి అన్న అంటున్నారు. కలుద్దాం అన్న, ఖచ్చితంగా లాక్డౌన్ అయిపోయాక కలుద్దాం. నర్సంపేట ఎమ్మెల్యే జాతకాలు ఉన్నాయా? 119 మంది ఉన్నాయన్న. ఇక 119 మంది జాతకాలు ఉన్నాయి, ఎంపీల జాతకాలు, ఎమ్మెల్సీలు, ఆఖరికి ఆ కేసీఆర్ వెనక ఉంటాడు చూడు, ఆయన పేరేంది, దేశపతి శ్రీనివాస్, ఆ బ్యాచ్ ఇది కూడా ఉంది. సారీ అన్న, మీకు చెప్తే కొంచెం ధైర్యం వస్తుంది అని చెప్పారంట. మీరంతా ధైర్యవంతులైనా భయం ఎందుకు పడాలి? మనం భయపడకుండా అన్న. టీవీ5 న్యూస్ లేదా మీది ఈరోజు అని అంటే ఉంటుంది. అదే ఇదే అన్న. నువ్వు కరోనా టెస్టులు 10 లక్షలకు 375 మందికి చేయడం చాలా తక్కువ అన్న. టెస్టులు పెంచాలి. నేను నిన్న అదే చెప్పిన, టెస్టులు పెంచాలి, టెస్టులు చేయాలన్న ఇంటెన్షన్ ప్రభుత్వానికి లేనట్టు కొడుతూ ఉంది. అసలు టెస్టులు చేస్తే కదా కరోనా ఉందా లేదా అనేది తెలిసేది. రోజుకు యావరేజ్గా 375 మందికి చేస్తే ఎన్ని టెస్టులు వెళ్తాయి? 10% వేసుకున్నా 30 మందికి 40 మందికి వస్తుంది. అదే నువ్వు ఒక రోజు ఒక 50,000 టెస్టులు చేస్తే అసలు లెక్క బయటకు వస్తుంది. అది చేయట్లేదు ప్రభుత్వం. హాయ్ మల్లన్న గారు, బాగున్నారా? ఇక బాగున్నారా, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఇవ్వద్దన్న. ఏమైనా సమస్య ఉంటే మాట్లాడుకుందాం మనం. జూనియర్ పంచాయతీ సెక్రటరీతో ఫీల్డ్ అసిస్టెంట్లు పనులు చేపిస్తున్నారు. జీతం ఒకదానికి 15,000 జీతం, 3 సంవత్సరాల దాకా పని మాత్రం 2 చేయాలి అంటే అర్థం కాలేదన్న. నగేందర్ అన్న, సెక్రటరీతో ఫీల్డ్ అసిస్టెంట్లు పనులు చేపిస్తున్నారు. జీతం ఒకదానికి 15,000 జీతం, 3 సంవత్సరాల దాకా పని మాత్రం అంటూ ఒక వార్త. రామగుండం ఎమ్మెల్యే అవినీతి గురించి ఉంటే చెప్తున్నా కదన్నా. ప్రతి ఒక్కరిది ఉంది మన దగ్గర. దాన్ని అది సంపాదిస్తేందుకు చాలా పెద్ద నా టీం వర్క్ చేసింది. ఆ టీం అంతా నిజంగా ఆ టీం హ్యాట్సప్. అది ఎక్కడ లొంగే టీం కాదు, ఎవరికి కూడా అనా పైసకు లొంగదు ఆ టీం. అటువంటి నిజాయితీపరులైన జర్నలిస్టులు, కొంతమంది యువకులు ఉన్నారు, కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు నిజాయితీపరులైన వాళ్ళు.
వాళ్ళందరి శ్రమ అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తా. అన్న కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అరాచకాలు ప్లీజ్ అని అడుగుతూ ఉన్నారు. అన్న అరాచకాలు చేయనోళ్ళు లేరన్న, పొలిటీషియన్స్ అంతా ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నారు. బండి సంజయ్ గురించి చెప్పండి అన్న అని చెప్పి అడుగుతూ ఉన్నారు. బండి సంజయ్ గారిని ఇవాళ ఆయన కాన్ఫరెన్స్లో ఉన్నాడు, ఆయన్ని లైవ్లోకి తీసుకుందాం అనుకున్న, బహుశా వీలు కాలేదు. ఖచ్చితంగా మాట్లాడదాం. మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారి గురించి అడుగుతూ ఉన్నారు. ఎస్ ఉంది. కేటీఆర్ ఎక్కువగా నేషనల్ మీడియాను షో చేస్తున్నాడు, ఎందుకు వాళ్ళు కూడా ఇక్కడ అమ్ముడు పోతారా అంటే నేషనల్ మీడియా కూడా నేషనల్ మీడియా కూడా చాలా వరకు బెదిరింపులకు గురైతే ఉంది, అమ్ముడుపోతూ ఉంది. నేను చాలామంది మిత్రులు ఉన్నారు నేషనల్ మీడియాలో, వాళ్ళతో మాట్లాడితే ఏమీ రాయలేం, ఏమీ చేయలేం, వాళ్ళు డబ్బులు ఎరగా వేస్తున్నారు, అందుకోసమే మేము అట్లా రాయాల్సి వస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. అన్న శివన్న కూడా రిజర్వాయర్ కావడం లేదు అన్న అని చెప్పని అంటున్నారు. అసలు ఈ ప్రభుత్వం నిజంగా ఈ రంగనాయక సాగర్ని ఇవాళ హడావిడిగా ఓపెన్ చేసి రేపటికల్లా 4 రోజుల కల్లా ఇదంతా జరగాలని, అసలు ఓవైపు కరోనా లాక్డౌన్ సమయంలో జనానికి తిండి లేక, జనానికి వసతులు లేక ఇబ్బంది పడుతున్న సమయం ఓవైపు ఉంటే, కేసీఆర్ ఓసారి అన్నాడు, సార్ మరి బడుల సంగతి ఏందని చెప్పి ప్రగతి భవన్ ప్రెస్ మీట్లో రాహుల్ క్వశ్చన్ అడిగిండు. సార్ పాఠశాలల పరిస్థితి ఏంది, పరీక్షల సంగతి ఏందని అంటే, ఓదికి మనుషులు చచ్చిపోతుంటే ఎక్కడ పడలే రాహుల్, నువ్వు గమ్మత్ తయారైనవు అని చెప్పని అన్నాడు. మరి మనుషులే చచ్చిపోతుండగా ఈ ప్రాజెక్టులు, పంపు నీళ్ళు, ఇంత హడావిడి, ఇదంతా దీని వెనకాల ఏదో జరుగుతూ ఉంది, ఉత్తగా ఉండదు. అంటే ఒక చిన్న గీత కనిపించక ఉండడానికి పెద్ద గీతను గీయడంలో కేసీఆర్ దిట్ట. మరి అదేం జరుగుతుందో చూద్దాం. అన్న ప్రతి ఎమ్మెల్యే సీతక్కలాగా ప్రజలకు హెల్ప్ చేయాలి, నాకు హెల్ప్ దొరికింది, బ్యాడ్ లక్ అంటూ ఒక మిత్రుడు పెట్టిండు. జనగాం ఎమ్మెల్యే గురించి చెప్పు అన్న ప్రదీప్ రెడ్డి అడుగుతూ ఉన్నాడు. ప్రదీప్ రెడ్డి చెప్పాలి అన్న, ఇక సరే అన్న జనగాం ఎమ్మెల్యే గురించి చెప్దాంలే ఒకటిగా. ఇక మీరు అడుగుతారు కదా, మీరు అడుగుతున్నారని జనగాం ఎమ్మెల్యే గురించి చెప్తా చూడండి. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు జనగామ ఎమ్మెల్యే. ముత్తిరెడ్డి గారి జాతకం దెయ్యమ్మ. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చాలా పెద్ద ల్యాండ్ గ్రాబర్, మామూలుగా ఉండే ఆయన కబ్జాలు, ఆయన కథ చాలా ఘోరంగా ఉంటుంది. చలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఒక్క నిమిషం అన్న. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చాలా కబ్జాలు చేసిండు. అసలు ఆయన చేసిన కబ్జాలు ఇవ్వనుకుండే, అసలు ఇక్కడ నోమా ఫంక్షన్ హాల్ అని కూడా ఉంటుంది, దొరికేనా మీ అందరికీ? నోమా ఫంక్షన్ హాల్ అని మల్లాపూర్ దగ్గర ఉంటుంది. నోమా ఫంక్షన్ హాల్ అని ఉంటుంది గీడ మల్లాపూర్ దగ్గర. అదంతా మనోడు అది దాని పని చేసిండు. సో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భాగవతం ఇది. ఇగో ఇక్కడ చూడండి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సంబంధించిన భూములు ఇవన్నీ. ఇగో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వాళ్ళ తండ్రి గోపాల్ రెడ్డి, ముత్తిరెడ్డి పద్మలతారెడ్డి యాదగిరి రెడ్డి వాళ్ళ మిస్సెస్, ఆ తర్వాత ముత్తిరెడ్డి పృథ్వీరాజ్ రెడ్డి వాళ్ళ కొడుకు యాదగిరి రెడ్డి కొడుకుకు సంబంధించినటువంటి భూములు, తర్వాత ముత్తిరెడ్డి పద్మలతారెడ్డి యాదగిరి రెడ్డికి సంబంధించినటువంటి భూములే. ఇక అలాగే ఇంకా ఇవన్నీ అలే ముత్తిరెడ్డి పృథ్వీరాజ్ రెడ్డి ఇక ఇవన్నీ అవే వాళ్ళే భూములు. సార్ వారు ఎక్కడ కూడా వదిలిపెట్టి మొత్తం దొరికిన కాడికి దొరికినట్టు చేసేసిండు. సరే ఇప్పుడు జెన్యున్గా అంటే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఏం చేస్తాడంటే, సహజంగానే కొంచెం ఫ్యానే, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఏం చేస్తాడంటే ఎంఆర్ఓలను పట్టుకొని బెదిరిస్తాడు. బెదిరించి ఏం చేస్తాడంటే కొన్ని భూములను ఏది దాచి ఆ సర్వే నెంబర్లు కనిపించకుండా చేస్తారన్నట్టు. అట్లా పెట్టిన భూములను కూడా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్ ఎక్కడ దాచిపెట్టినావు, ఏ రైతు దగ్గర భూమి గుంజుకున్నావు, ఈ లెక్క మొత్తం ఉంది, ఈ రోజు దాకా నువ్వు ఏం భాగవతం చేసినావో నా తానుంది. సరే ఇలా భూముల సంగతి చూస్తే ఇక సర్వే నెంబర్లు ఇవన్నీ ఒక్కొక్క విలేజ్లో 872 ఇలా సర్వే నెంబర్ ఎక్కడొచ్చేసి ఇదంటే
ఎల్లమాల జనగాం జిల్లా ఎల్లమాల అంట ఆ విలేజ్లో ఉన్నాయి భూములు కొన్ని. సర్వే నెంబరు 872 72 72 72 86 86 86 86 88. విపరీతమైన సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇవి పాస్బుక్లు ప్రింట్ చేయాలంటే ఒక 4-5 బుక్కులు పడతాయేమో. ఇవి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సంబంధించినటువంటి భూభాగోతాలు ఇవన్నీ. ఇక మామూలుగా ఉండయి, మొత్తం అరాచకమే. ఇంకా ఇవి కాకుండా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇక్కడ మన ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కదా, ఇక్కడ నాచారం దగ్గర, నాచారం అంటున్నా అబ్సిగూడ దగ్గర, అక్కడ ఒకటి కట్టిండు చూసినావా, అదేంది హోటల్. ఆ హోటల్ భూములు అవి ఉస్మానియా యూనివర్సిటీ భూములే. దానికి సంబంధించి ఏది యూనివర్సిటీ వర్సెస్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సంబంధించినటువంటి ఒక వివాదం నడుస్తూ ఉంది. నా దగ్గర రైట్ టు ఇన్ఫర్మేషన్ సంబంధించి ఆ లెటర్స్ అన్నీ ఉండే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జాలకు సంబంధించినటువంటి. అవి కాకుండా ఇంకా ఈయన ఉప్పల్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఎన్విబిఎస్ ప్రభాకర్ ఉన్నాడు కదా, ఆయన కూడా కొన్ని ఓయూ ల్యాండ్స్లో ఏలు పెట్టిండు. ఆయనతో పాటు ఇంకా చాలామంది పెట్టిరు. సో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్కడ అక్రమంగా ల్యాండ్లు ఎక్కడ మన అప్సిగూడ దగ్గర, ఆ తర్వాత చెర్లపల్లి దగ్గర, ఏది మన చెంగిచెర్ల అనే విలేజ్ ఉంటుంది బోడుపల్ గట్కేసర్ మండల్ దగ్గరలోనే. అక్కడ మొత్తం ట్రస్ట్ భూములు కొల్లగొట్టిండు. ట్రస్ట్ భూములు అయితే అది 100 కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టేసిండు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఇవి కాకుండా ఇక్కడ నాచారం నుంచి మనం టువర్డ్స్ మల్లాపూర్ పోయే రూట్లో నోమా ఫంక్షన్ హాలు అని ఉంటాయి, అక్కడ అందులో ప్రభుత్వ భూములు ఉన్నాయి, అవి కూడా కొల్లగొట్టిండు. సో మొత్తం ఇదే పని. అంతెందుకు, ఇదే నోమా యాదగిరి రెడ్డి అంటారు ఈయనని. ఈ నోమా యాదగిరి రెడ్డి ఎక్కడంటే ఈసీఐఎల్ దగ్గర హస్తినాపురం అని ఒకటి ఉంటుంది. హస్తినాపురంలో ఈ నోమా యాదగిరి రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు వీళ్ళందరి జాయింట్ వెంచర్ ఒక 11 ఎకరాల వెంచర్ ఉంది. అది ఎట్లొచ్చిందో తెలియదు, ఓవర్ నైట్లో వీళ్ళ పేరు మీదకి వచ్చింది, వీళ్ళు దందా స్టార్ట్ చేసారు అక్కడ. అప్పుడు ఆ డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఏది ఈసీఐఎల్ దగ్గర సైనిక్పురి పోతుంటే హస్తినాపురం పూర్ కాలనీ అని ఉంటుంది. ఇక్కడ ఎల్బీనగర్ సైడ్ ఉండే హస్తినాపూర్ కాదు, ఇక్కడ ఒకటి ఉంటుంది. అక్కడ ఒక పెద్ద 11 ఎకరాలకు సంబంధించినటువంటి అదొకటి చెరబట్టిరు. అక్కడనే కంకర అమరేందర్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉంటాడు. ఆయన ఆఫీస్ ఏడు ఉంటుందంటే ఎల్బీ స్టేడియంలో ఉంటుంది ఆయన ఆఫీసు. ఎల్బీ స్టేడియం ఆ కింద రౌండ్లో ఉంటుండే. ఆయన ఆఫీస్లో డాక్యుమెంట్లు తెస్తేందుకు నేను చాలా ఆఫీస్ బాయ్గా పోయి పనిచేయాల్సినటువంటి పరిస్థితికి పోయి ఆ రోజు ఆ డాక్యుమెంట్లు సంపాదించుకొచ్చినాం. సో అదొకటి. ఆ తర్వాత ఈ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సంబంధించి బతుకమ్మ కుంట ఏది జనగాంలో ఆ చెరువు కట్ట దగ్గర అద్దెకరం కబ్జా పెట్టిండు, గుడి పేరు మీద కబ్జా పెట్టిండని చెప్పి దేవసేన అని కలెక్టర్ డైరెక్ట్ అలిగేషన్ చేసింది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమ్మెల్యే కబ్జా పెట్టిండని చెప్పి అలిగేషన్ చేస్తే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి, ఈ అవినీతి పరుడు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి నిజాయితీ పర్రాలైనటువంటి ఆ కలెక్టర్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేసిండు. సో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సంబంధించినటువంటి ఇవన్నీ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా. ఇవన్నీ ఇట్లా కాదు చెప్పేది, బరాబర్ అన్ని లెక్కలు వేసుకొచ్చి చెప్తా, సర్వే నెంబర్లు అవన్నీ కలిసి. చాలామంది చెప్తా ఉన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే గురించి చెప్పు అనంటే ఆయనది కూడా బాగానే ఉంది. అవును అన్న, నోమా ఫంక్షన్ హాల్, నోమా కన్వెన్షన్, నోమా అన్న జేబీఎం ఆలేరు ఎమ్మెల్యే గురించి చెప్పండి అన్న. ఎన్నికలైనప్పుడు కనిపించారు, మళ్ళీ ఇంతవరకు కనిపించడం లేదు, ఎక్కడ ఉన్నారో చూసి చెప్తారా అన్న అని చెప్పి బాలకృష్ణ అడుగుతూ ఉన్నాడు. అది ఆమె ఎక్కడున్న సంగతి నాకెట్లా తెలుస్తుంది, కానీ ఆమె ఆస్తులు, ఆ కబ్జాలు, ఆ భూములు అయితే నేను చెప్పగలుగుతా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం కథ అనేది. అన్న ధర్మపురి నియోజకవర్గం కొప్పుల ఎస్వీఆర్ గురించి చెప్పు అన్న, తను పట్టించుకోవడం లేడు అన్న, మాది బంజరుపల్లి తాండా అని చెప్పని అడుగుతున్నాడు. కొప్పుల ఈశ్వర్ గారు మరి వీళ్ళు పట్టించుకోవట్లేదు అంటారు మిమ్మల్ని. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్లో డబ్బులు ఇవ్వందే అక్కడ ఫైలు కదలడం లేదు, రైతులకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, రికార్డులను తారుమారు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రికార్డులే తారుమారు, ఇంకా చాలా ఘోరం ఉంది. ఇదేంది అన్న, కేసీఆర్ డాక్రా రుణాలు కంపల్సరీ కట్టమని అంటున్నాడు, ఆ వీడియో చూపించి పైసలు కట్టని ఒత్తిడి చేస్తున్నారు, దాని గురించి మాట్లాడు అన్న అని చెప్పినంటే కట్టకూరి ఏమవుతుంది, లేవు. మరి ఇప్పుడు కేసీఆర్ తన పైసలు లేక ఉద్యోగులకు ఇస్తున్నాడా, ఇస్తలేడు కదా. మరి మనం తాను లేవు, మనం ఎక్కడికేం తెచ్చిస్తాం. మంచిర్యాల ఎమ్మెల్యే గురించి చెప్పన్నా, ఖచ్చితంగా చెప్తా అన్నా, మీరు ఏం బాధపడకూరి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఇవన్నీ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎమ్మెల్యే గారు ఇంకేం చేస్తారో టీం అంతా అబ్జర్వ్ చేస్తుంది. మళ్ళన్నా మీరు ఎవరికి భయపడొద్దు, మీ వెనక నాలాంటి వాళ్ళు సైనికులమై పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం.
నేను ఎవరికి భయపడను ఫస్ట్ ఒకటి. ఎందుకంటే మనకి చట్టాలు హక్కులు అవన్నీ ఉన్నాయి కాబట్టి భయపడను. మీరందరూ కూడా వీటిని వాడుకోవచ్చు కదా, భారత రాజ్యాంగాన్ని వాడుకోవచ్చు, వాడుకుంటే కరెక్ట్ ఉంటుంది. ఏంది ఇది సీఎం ప్రెస్ మీట్కి మీరు వెళ్ళరా అన్న అంటే నన్ను రానిస్తారా? ఫస్ట్ ఆ మాట చెప్పురి. సీఎం ప్రెస్ మీట్కి నన్ను రానిస్తారా? ఇప్పుడు మల్లన్న వస్తున్నాడు పలానా ఛానల్ నుంచి అని అంటే ఫస్ట్ రానియకుర్రా అని చెప్పి చెప్తారు అన్నట్టు. అట్లా ఉంటుంది. మనం రానియరన్న అక్కడికి, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టే ఉంటుంది. అంటే కేసీఆర్ ఆయన ఉన్నాడు కదా, ఏది ఆయన పిఆర్ఓ విజయ్ కుమార్ ఉన్నాడు కదా, ఆయన్నే డిసైడ్ చేస్తాడు ఎవరిని పంపాలి అంటే. ఒకప్పుడు ప్రెస్ మీట్, సీఎం ప్రెస్ మీట్ అంటే మినిమం 8 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళని మాత్రమే ప్రెస్ మీట్కి పంపేది. కానీ ఇప్పుడు అది మారిపోయింది. ఇవాళ జైన్ అయిన కూడా ప్రెస్ మీట్కి పోవచ్చు. అది కేసీఆర్కి అనుకూలంగా ఉండాలి. ఆ వచ్చిన జర్నలిస్టు వాళ్ళు అడుగుమన్న ప్రశ్నలు మాత్రమే అడగాలి. అట్లా అయిపోయింది ప్రగతి భవన్లో ప్రెస్ మీట్. బాల్కా సుమన్ గురించి చెప్దామన్నా. అన్న గండ్ర వెంకటరమణారెడ్డి విషయం ఎంతవరకు వచ్చిందన్నా అని చెప్పిన. ఆయన ఎంతవరకు వచ్చిందా, ఆయనకి ఏమన్నా సీమ కుట్టినట్టు అయితేనా? ఆయన ఎంతోమందిని చెరబట్టిండట, అందులో ఇదొకటి అని ఊకుండో ఏమో మరి అంటా ఉన్నారు. అది ఎంతవరకు ఏమో తెలియదు. మొత్తానికి గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి మారడానికి ఇదే కేసు కారణం అనేది తెలుస్తూ ఉంది. మరి కేసీఆర్ అట్లా బెదిరించి తీసుకుంటా అని అంటారు. మరి ఈయనేం చక్కనోడా, ఈయన చేసిన పనులు చక్కగా ఉన్నాయా? కానీ చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అన్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అబ్బో ఆయన చాలా ఉందా చెప్తా. ఇంకా అడుగుతూ ఉన్నారు. అన్న ఓసీలో కూడా బీదవాళ్ళు ఉంటారు. ఎస్ సుజాతారెడ్డి గారు, ఓసీలో కూడా నేను చెప్తున్నా కదా, నా ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు. ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నారో తెలుసా. నేను ఒకానొక సమయంలో 2001 ఆ ప్రాంతంలో రిపోర్టర్గా ఒక మండల్లో పనిచేస్తూ ఉన్నా. పేద రైతు పాపం, ఆయన పేరు చిమ్ముల మల్లారెడ్డి, వాళ్ళ కొడుకు చిమ్ముల పెంటారెడ్డి సూసైడ్ చేసుకొని చనిపోయింది. అబ్బా ఆయన ఎందుకు చనిపోయాడంటే ఆర్థిక ఇబ్బందులు. పేదరికం అనేది, పేదరికానికి కులం ఉండదు, అది ప్రతి దాంట్లో ఉంటుంది. కానీ ఏం చేస్తుందంటే ఈ పేదరికం హెచ్చు తగ్గులు అనేది కులం ఆధారంగా కూడా ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి కూడా కులం అనేది ఈ దేశంలో ఉంటుంది. ఆ కులము కొంతమంది ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయబడ్డది తప్ప ఆ కులం ఎప్పుడు కూడుబెట్టది. కుల వృత్తులను నమ్ముకొని ఎవడు బతికినోడు లేడు, చేసినోడు లేడు. ఇలా పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తూ ఉన్నారు కదా. కులం ఎప్పుడు కూడుబెట్టదు. కానీ ఆ కులమే కొన్ని ఆర్థికపరమైనటువంటి బలాబలాలను నిర్దేశించే స్థాయిలో మాత్రం ఉంటుంది, అది ఒప్పుకోవచ్చు. సో అందరూ పేదవాళ్ళు ఉంటారు. అందుకోసమే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని నేను ఎన్నోసార్లు చెప్పిన. ఎస్ మీరు చెప్పింది కరెక్ట్. పెద్దపల్లి ఎమ్మెల్యే కోడలు అడుగుతూ ఉన్నారు. అందరి ఉన్నాయి లేనా, ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన డబ్బులు లెక్క చెప్పు అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నారా. A to Z పాలిటిక్స్ అన్న. ఎలక్షన్లో నేను ఇచ్చిన డబ్బులు ఎన్నికల సంఘానికి అఫిడవిట్లో సమర్పించేసిన. నేను ఏం ఖర్చు పెట్టినాం ఏం కథ అనేది మొత్తం బాగా చెప్తా. ఎన్నికల సంఘం ముందు ఉంది, మీరు ఆ వెబ్సైట్లోకి పోతే మీకు అన్నీ దొరుకుతాయి, చూసుకోవచ్చు. యాదవులు 2 విడతల గొర్రెలు డీడీ తీసి సంవత్సరం అవుతా ఉంది. అవునన్నా నేను చెప్పిన కదన్నా, యాదవులు చాలామంది యాదవులకు ఏం చెప్పిండంటే, నేను ఒకసారి లెక్క చెప్పిన యాదవులకు సంబంధించి, వాళ్ళ గొర్రెలు 21 గొర్రెలు ఇస్తున్నామని చెప్పి దాదాపు ఒక 7 లక్షల యూనిట్లు అనుకుందాం. 7 లక్షల యూనిట్లు అయితే 3 లక్షల యూనిట్లు పంచిండు. పంచి ఇంకో 3.5 లక్షల యూనిట్ల డీడీలు కట్టించుకుండు. వీళ్ళ పైసలు తీసి వీళ్ళకే పంచిండు అనుకోరాదు. ఇప్పుడు గొల్లకుర్మోల దగ్గర ఏది పైసలు లేకుండా చేసిండు. అది మన యాదవుల అన్నలు గుర్తుపట్టకపాయే. గంపా గోవర్ధన్ కామారెడ్డి ఎమ్మెల్యే ఉంది. షేర్లింగంపల్లి ఏమైతే ఉంటే బయట పెట్టమా. ఉన్నాయన్న, చాలా ఉన్నాయి. 1500 రాలేదని అంటారు, ప్రభుత్వం ఏమో వచ్చిందని చెప్తా ఉన్నారు. అన్న కేసీఆర్ మీద పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడు అన్న అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎస్ ఇక్కడ ఒకటి మాట్లాడాలి. కిచ్చుగారు పాండు కేసీఆర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక 3-4 కీలకంగా వెంటనే చేర్చుకున్నాడు. వాళ్ళు ఎవరెవరంటే, ఒకటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి, రెండోది ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిది భిక్షమయ్య గౌడ్, మూడోది మానకొండూరు నుంచి ఆరేపల్లి మోహన్. వీళ్ళని చేర్చుకుండు. ఎందుకు చేర్చుకుండు తెలుసా? ఆ ఎన్నికల్లో వాళ్ళ ప్రాంతంలో గోల్మాల్ జరిగిందనేది మనకున్నటువంటి సమాచారం. యాక్చువల్గా గెలవాల్సిన వాళ్ళు, కానీ గెలిచింది వీళ్ళు.
వాళ్ళు కోర్టుకు పోయి రచ్చ చేయకుండా వాళ్ళని సొంతంగా టక్కున పార్టీలోకి తీసుకుందన్న ఒక విషయం మనకు తెలిసింది. అన్న 119 మందిలో సీతక్క కూడా ఉన్నారా? ఎందుకున్నారు? ఉంటారు కదా. సీతక్క ఇప్పుడు ఆడ అడవిలో పని చేస్తూ ఉంది కాబట్టి గ్రేట్, ఆ పనికి ఓకే. అవినీతి చేసినప్పుడు ఎందుకు అడగ? 100% అడుగుతాం కదా ఏమన్నా ఉంటే. అన్న రేషన్ కార్డులు ఉంటేనే ఇస్తా అంటున్నారు, లేకపోతే లేదు, వలస కూలీలకు ఇస్తున్నారు, లోకల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అన్న, మాది వరంగల్ అని అడుగుతూ ఉన్నారు. ఇక మన పరిస్థితి గిట్లా ఉంది. అన్న నమస్తే, నేను ఒక అయ్యో చాలా వస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా పెద్దపల్లి. ఓ అన్న నమస్తే, మెదక్ ఎమ్మెల్యే గురించి చెప్పండి అని అంటుండు. మెదక్ ఎమ్మెల్యే గురించి చాలానే ఉందిలే. వాళ్ళ భర్త ఉన్నాడు కదా దేవేందర్ రెడ్డి, వాళ్ళు చేసింది నేను గతంలోనే చెప్పిన. ఆ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చేసినాయి, వీళ్ళు ఎక్కడెక్కడ అవినీతి చేసింది ఏం కథ అనేది. ఓసీలో చాలా వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. ఎస్ అదే చెప్తున్నా కదా, నేనే ఎగ్జాంపుల్ అంటున్నాను. చాలామంది ఉన్నారు, మీరేంది అన్న. డబుల్ బెడ్రూమ్ అడుగు అన్న సైదిరెడ్డి ఎమ్మెల్యేకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. అన్న రేషన్ కార్డు ఉంటేనే ఇస్తానంటున్నారు. వచ్చిన కామెంట్లే మళ్ళీ వస్తున్నాయి ఏందన్న. తీగల కృష్ణారెడ్డి స్కామ్స్ ఏమైనా ఉన్నాయా అన్న? బొచ్చడున్నాయి. తీగల కృష్ణారెడ్డికి సంబంధించి మా టీం ఒక టీం ఉంది, ఆయన మీద వర్క్ చేసిన టీము. వాళ్ళు భయంకరమైన నిజాలు చెప్పారు నాకు. అదే ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు చెప్తా. అన్న న్యూస్ పేపర్ ఎప్పుడు పెడతావు అంటే, న్యూస్ పేపర్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యిందన్న మనది. కానీ అది చెప్తా, దాని గురించి మీకే వివరాలు చెప్తా ఎప్పుడు ఏం కథ అనేది. న్యూస్ పేపర్ ఆల్రెడీ మనం మ్యాగజైన్, అది మంత్లీ మ్యాగజైను, అది చేసి పెట్టినాం. దాని పేరు శనార్థి తెలంగాణ. అన్న న్యూస్ పేపర్ ఎప్పుడు పెడతారు? కాళేశ్వరం గురించి నువ్వు చెప్పే లెక్కలు తప్పు అంటున్నాడు ఎవరు? A to Z పాలిటిక్స్. నేను చెప్పే లెక్కలు తప్పు అని ఎవరైనా ఆయన టీఆర్ఎస్ మనిషి పక్క, కానీ నేను చెప్పే లెక్కలు తప్పా ఒప్ప అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు మిస్టర్ పాలిటిక్స్. ఇదేంది సీతాఫాల్ మండి కరాటే రాజు గురించి చెప్పు అన్నా అని చెప్పి మధుసూదన్ అడుగుతూ ఉన్నారు. కరాటే రాజుకు సంబంధించినటువంటి ఆడియో టేపులు ఉన్నాయి మన దగ్గర. కాకపోతే ఆ ఇంట్లో ఒక మహిళ పెళ్ళి ఉందని అవి ఆపినాం. ఆ మహిళ పెళ్ళి అయిపోగానే ఖచ్చితంగా వేసేస్తాం ఆడియో టేపులు, డోంట్ వరీ. కరాటే రాజు పెద్ద కథనే ఉంది అది. సీతాఫల్ మండిలో కరాటే రాజు అంటే ఆయన ఆడియో టేపులు ఉన్నాయి మన దగ్గర. కానీ ఒక చిన్న అంటే ఒక మహిళ వివాహం కావాలి, దానివల్ల కాలేకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ మహిళ పైన కన్సర్న్తో అది ఆపినాం, వేస్తాం 100%. పీపుల్ ఆర్ బిగ్గెస్ట్ విలన్స్ ఇన్ డెమోక్రసీ. ఇంకా ఏంటి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గురించి షూర్, ఖచ్చితంగా. మీరు రాజకీయంలోకి ఎప్పుడు వస్తారు అన్నా? నేనెందుకన్నా రాజకీయంలోకి, ఇప్పుడు బాగలేదా అన్న? అన్న మీ ధైర్యానికి సలాం. చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే జాతకం ఏమైనా ఉన్నదా అన్న అని చెప్పని అడుగుతూ ఉన్నారు. ఎందుకు లేదు, చొప్పదండి కాడ ఏం జరిగిందంటే బొడిగె శోభ విషయాన్ని ఇక్కడ చెప్పాలి. బొడిగె శోభ గారు ఉన్నారు కదా, 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక దళిత బిడ్డ. ఆమెకు టికెట్ ఇవ్వలేదు కేసీఆర్, చివరి క్షణం వరకు ఇస్తున్నా అని చెప్పి మోసం చేసిండు. ఎందుకు చేసిండో తెలుసా? కొడిమాల అని చెప్పి ఒక మండలం ఉన్నది కదా ఏది మన చొప్పదండిలో. కొడిమాలకు ఎంఆర్ఓగా ఎవరు పనిచేసిరంటే బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నాడు కదా, కరీంనగర్ మాజీ ఎంపీ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నాడు, ఆయన మరదలు. అయితే బొడిగె శోభమ్మ అక్కడికి పోయి ఒకరోజు నాకు సమాధానం చెప్తలేవు, నా ప్రజలకు పథకాలు అంతలేవు అని చెప్పి ఆమె పైన అరిసింది. అంటే ఓ ప్రజాప్రతినిధిగా ఆమె చెప్పాల్సింది చెప్పింది, అడగాల్సింది అడిగితే ఆమె అది మనసులో పెట్టుకొని వాళ్ళ బావగారు అయినటువంటి బోయినపల్లి వినోద్ గారికి చెప్తే, వినోద్ గారు ఎవరు అంత వెలమోలే కదా, మొత్తం ఇక బొడిగె శోభకు టికెటే రాకుండా చేసి పారేసారు అన్నట్టు. అంటే బెలమ పవర్ అట్లా ఉంది. బొడిగె శోభకు కాస్త ఇబ్బంది జరిగింది ఆ విషయంలో. మంచిర్యాలలో చాలా స్కామ్లు చేశారు, రౌడీజం పెరిగిపోయింది అని అంటూ ఉంటున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ గురించి చెప్పు అన్నా, చెప్దామన్నా ఖచ్చితంగా. కేటీఆర్ దొంగ రాజకీయం బయట పెట్టు అన్నా అని చెప్పని అంటున్నారు. ఓకే మిత్రమా, అశ్వరావుపేట ఎంఆర్ఓ బీసీలకు
ఏమైంది అదేటో బాయ్. బీసీలకు చెందిన భూమిలో బోరు వేసినారు, కరెంటుకు పర్మిషన్ ఇవ్వటం లేదు. హెచ్ఎంటీవీ రిపోర్టర్ సతీష్ వల్ల కరెంట్ ఇవ్వడం లేదు. ఈమె ఏం చేయాలి అని అడుగుతా ఉన్నారు. హెచ్ఎంటీవీ రిపోర్టర్ అట, అశ్వరావుపేట దగ్గర ఉన్నటువంటి రిపోర్టరు, ఆయన ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాడట, ఆయన వల్ల కరెంట్ ఇవ్వడం లేదట. మరి హెచ్ఎంటీవీ రిపోర్టర్ సంగతి ఏందో చూసుకోరు హెచ్ఎంటీవీ వాళ్ళు. దుబ్బాక ఎమ్మెల్యే స్కామ్ ఉన్నది అన్న. మీ వీడియోస్ మీ యాడ్ నెంబర్కి పంపవచ్చా? నేను వేరే యూట్యూబ్ న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తాను, నాది వరంగల్ పరకాల. అన్న మీ వీడియోస్ని యాడ్ నెంబర్కి పంపవచ్చు. ఏం అర్థం కాలేదన్న. మళ్ళా ఫ్యూచర్లో పొలిటికల్గా సీతక్కని కలుపుకొని పోతారా అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతారు. అది ఫ్యూచర్లో చెప్దామన్నా. అన్న లాక్డౌన్ పెట్టి నెల రోజులు దాటింది అని అడుగుతా. అవి పటపట ఎగిరిపోతున్నాయి అన్న, ఇవి చదవడానికి కూడా వస్తలేవు. కోరుట్ల ఎమ్మెల్యే గురించి ఉన్నది, మంతని ఎమ్మెల్యే ఆయనది కూడా ఉన్నది సార్ది. మోడీ వేసిన 500 తిరిగి తీసుకున్నారు మహబూబ్ నగర్లో. అరే గట్టెట తీసుకుంటారన్న, పడ్డ పైసలు ఎందుకు వెనుకకి తీసుకుంటారు ఏమో మరి. కోమటిరెడ్డి బ్రదర్స్ లిస్ట్ అన్న బరాబర్ ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ లిస్టు గతంలోనే సార్ వాళ్ళు చాలా చేసి పెట్టారు, వాళ్ళది ఉంది అన్న. కరెంటు బిల్లులకు సంబంధించి అడుగుతూ ఉన్నారు. ఓ అన్న ఈ కామెంట్లు చదవనీకి వస్తలేవు, ఆగుతలేవు, పోతూనే ఉన్నాయి. ఏందా ఒక్కటి కూడా ఆగుతలేదు, పటా 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 వెళ్ళిపోతున్నాయి, చదవడానికి కూడా అవకాశం లేదు. చాలా వస్తున్నాయి అన్నో కామెంట్స్ వస్తున్నాయి, కానీ మరి అవి ఎట చదవాలన్నా? చదవకుండా పెడతా ఉన్నారు ఎవరైనా. ఇంట్లోకి ఎవడన్నా జ్వరపడ్డా అయింది కేసీఆర్ బ్యాచ్ ఎవడన్నా. ఈ కామెంట్లు చదవకుండా పటా పటా ఎగిరిపోతూ ఉన్నాయి. అగో చదువుదామనేసరికి వెళ్ళిపోతుంది అది మీదికి. కరోనా కిట్లు లేవు మన దగ్గర. తుంగతుర్తి ఎమ్మెల్యే బండారం గురించి అడుగుతూ ఉన్నాడు. చదువుదాం, చెప్దాం, ఒక వరుస బట్టి వేసుకొద్దాం అందరిది. జర కరోనా అయిపోగానే మనం భూపాతం తీసుకొచ్చి కరోనా పెడదాం. కానీ అన్న ఈ అవినీతి పరులు మిమ్మల్ని ఏం చేస్తారన్న? అవినీతి పరుడు మనల్ని ఏం చేస్తాడు? ఆడే ఆగమై ఉన్నాడు. ఎట్లా చదవాలి ఇవి? ఆపితే మన నాయకులు ఇంతగానం దోచుకుంటున్నారు కదా, మరి వీళ్ళపై సిబిఐ దాడులు జరగవా అని అంటే, సిబిఐ కూడా అది ఇండిపెండెంట్ సంస్థ యాక్చువల్గా ఉండాలి, కానీ అట్లా లేదు. కొంతమందికి ఇక అది అధికార పార్టీలు ఏది ఉంటే వాళ్ళు జలుసుకుంది అవుతుంది. అన్న వీడియోస్ మీ యాడ్ నెంబర్కి పంపవచ్చా? అచ్చా వీడియోస్ మా యాడ్ నెంబర్కి పంపవచ్చా అంటున్నావు? కాదు 8008515453 నెంబర్కి పంపురు వీడియోలు. అన్న జవహర్ నగర్ ప్రభుత్వ భూముల గురించి మాట్లాడు అన్న అంటే, జవహర్ నగర్ దగ్గర ప్రభుత్వ భూములను మంత్రి మల్లారెడ్డి కబ్జా పెట్టిండు. మాట్లాడుతున్నా అవి ఓ రోజు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గురించి కూడా మాట్లాడమంటారు. రామగుండం స్కామ్ గురించి స్క్రోల్ చేయన్న, ఆపు కట్సర్ పెట్టి చాట్ మీద అని చెప్పి. ఇది నాకు పెద్దగా పరిజ్ఞానం లేదన్నా ఇందులో, వీటి మీద. ఏమంటుండు? అందరం కలిసి ఏర్పాటు చేయండి అని అంటున్నాడు. కలుద్దామన్నా. ఎమ్మెల్యే గురించి వీడియో చేయన్నా, ఆదిలాబాద్ డిస్టిక్ చేద్దాం. ఈ అన్న మా స్టేషన్ గన్పూరు. ఓకే అందరం కలిసి అన్నా. ఇవి చదవస్తలేవన్నా, పటా 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 వెళ్ళిపోతున్నాయి. ఇవి ఎట్లా ఆపాలి వీటిని? అన్న సీతక్కను 5th బెటాలియన్ గురించి అడగమని చెప్పి ఆర్కే యాదవ్ అడుగుతూ ఉన్నాడు. సీతక్క గారు ఆ 5th బెటాలియన్కి సంబంధించి నిర్వాసితులు ఆ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా రోజుల నుంచి నన్ను అడుగుతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందక్క. ఈ కరోనా అయిపోయినాకనన్నా సరే దాని మీద కొంచెం దృష్టి పెట్టాలి మీరు. సంగారెడ్డిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, చాలా ఉన్నాయి సంగారెడ్డిలో. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చిత్తా చెప్పమని అంటారు. అన్న ఏంది అన్న మాది విఎం బంజర్ ఖమ్మం, మాకు ఇల్లు రాలేదు. ఇల్లు ఎవరికి వచ్చినాయని అన్న. నేను మా కరోనా గల్ఫ్ బాధలు వీడియో పెట్టాను, మీరు వేయలేదన్నా.
అంటే బండి బాలయ్య అంటుండు అన్న. బహుశా మా వాళ్ళు ఇంకా చూడలేనట్టురు కొన్ని, అంటే దాదాపు ఒక 3-4 వేల వీడియోలు పెండింగ్ ఉన్నాయి. అవి చూస్తూ ఉన్నారు ఒకటొకటి. ఖచ్చితంగా పెడతారన్న అది రాగానే. అన్న నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా దోపిడీ జరుగుతుంది అన్న. ఒక్క డెలివరీ చేస్తే 5,000 నుంచి 6,000 దాకా ఖర్చు అవుతున్నాయన్న. చాలా దోపిడీ చేస్తున్నారు అన్న అని చెప్పని అంటూ ఉన్నారు. ఎస్, మీకు ఒకటి చూపించాలి. అది ఎక్కడ పోయింది ఆ వీడియో? ఇప్పటిదాకా నేను బహుశా నల్గొండ వీడియో ప్రభుత్వ హాస్పిటళ్ళలో ఒక దోపిడీ అయితే జరుగుతూ ఉంది. దోపిడీ ఎక్కడుందో ఏమో, అది ఎక్కడ పోయింది. నేనే ఎన్నో పెట్టినా, సో అది సేవ్ చేసినా కానీ ఎటు పోయిందో. సో అది ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతూ ఉంది. ప్రభుత్వ హాస్పిటల్ ఏం చేస్తారంటే ఇక అందులో కొంతమంది ఇక ఒకవేళ డెలివరీ అయిపోతూ ఉంటే ఊడ్చే టైం వస్తుంది, తుడిచే టైం వస్తుంది, నర్స్ వస్తుంది. ఒకవేళ మగ పిల్లగాడు పుట్టిండు అనుకో, ఇక ఇచ్చేటప్పుడు కట్నం పెట్టు. పిల్లగాన్ని ఏది డెలివరీ అయిన తర్వాత చూపించేటప్పుడు పిల్లగాన్ని తండ్రికో లేకపోతే అమ్మమ్మకో నాయనమ్మకో ఇచ్చేటప్పుడు కట్నం పెట్టు. ఇట్లా కొన్ని ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్కడ నిజామాబాద్ హాస్పిటల్లో కూడా చాలా అవినీతి జరుగుతూ ఉంది. అక్కడ కొంత ప్రైవేట్ వ్యక్తులు నిజామాబాద్ హాస్పిటల్లో, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో విలేకరుల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తి కాంట్రాక్టులు పడుతూ అక్కడ చలామణి అవుతూ ఉన్నాడు. అతనికి సంబంధించినటువంటి భాగవతం మేము బయటికి తీయాలనుకుంటున్నాం. అతి త్వరలోనే తీస్తాం ఖచ్చితంగా. అన్న వీళ్ళందరితో ఒక గ్రూప్ క్రియేట్ చేయండి అన్న. మీరు గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో 800825154553 ఈ నెంబర్ యాడ్ చేయండి అన్న. సింపుల్గా ఉంటుంది అన్న. నకరికల్ ఎమ్మెల్యే గురించి చెప్పండి. చెప్తా అన్న, ఖచ్చితంగా చెప్తా. ఈ అందరు ఎమ్మెల్యేల గురించి చెప్పండి అన్న. సీఎం కేసీఆర్ లైవ్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇన్ని కామెంట్లు రావేమో అన్న అని చెప్పని అడుగుతున్నారు. యూట్యూబ్ ఆగిపోతుందట. ఎట్లా అయిపోతుందన్న? ఏం అయిపోదు కానీ. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురించి చెప్పండి అన్న అని చెప్పండి. మంత్రి శ్రీనివాస్ గౌడ్కు చిరంజీవి బ్లడ్ బ్యాంకు కొంత సంబంధం ఉంది. అది ఇప్పుడు అని చెప్తా మీకు. ఆయన ఆఫీసర్గా ఉన్నప్పుడే జరిగింది ఆగము. ఐటీ కంపెనీల గురించి మాట్లాడన్నా. ఉద్యోగులు అనవసరంగా తీసేస్తున్నారు. అవును, ఈడ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ ఏమంటున్నాడంటే, ఆయన ప్రైవేట్ కంపెనీలకు ఉత్తరం రాసిండు. ప్రైవేట్ కంపెనీల యాజమానులారా, ఉద్యోగులను ఇబ్బంది పెట్టకండి, తీసేయొద్దు, వాళ్ళని కాపాడుకోండి అని చెప్పిండు. అది చెప్పిన తెల్లారే ప్రభుత్వం జీవో విడుదల చేసి ఉద్యానవన శాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేసింది. వీళ్ళు మందికి నీతులు చెప్పారు. క్యూ న్యూస్ అన్న, క్యూ న్యూస్ రిపోర్టర్ అవ్వాలని ఉంది. ఆర్ఆర్ అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని రిపోర్టర్ చేసే బాధ్యత నాది. 100% అతి త్వరలో తయారవుతుందన్న. దానికోసమే ఆ పనిలోనే కొంత బిజీగా ఉంటున్నాం. మిమ్మల్ని అందరినీ, అసలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ రిపోర్టర్ చేయాలి అని చెప్పని అనుకుంటున్నా. అంటే రిపోర్టర్ల ఉద్యమం సాగాలి, ఈ జర్నలిజం మొత్తం గడిగిపారేయాలన్నటువంటి ఒక బ్రహ్మాండమైన కథనే తీసుకొస్తున్నాం. డోంట్ వరీ, అతి త్వరలో వస్తుందన్న. మీరు ఏం చదవకున్నా పర్వాలేదు, మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, మీకు తోటి మనిషి పట్ల, ఈ సమాజం పట్ల ప్రేమ, ఆప్యాయత, ఒక మంచి చేయాలన్న తపన ఉంటే ఖచ్చితంగా మీరు రిపోర్టర్గా చేరవచ్చు. అతి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తా, అది వస్తుంది కూడా. ఇక చాలామంది అడుగుతున్నారు, ఈ క్యూ న్యూస్ అంటే నోరు తిరుగుతలేదు అన్నట్టు. క్యూ న్యూస్ అంటే ఎందుకు పెట్టినా అంటే, ఈ క్యూ న్యూస్ అనేది క్యూ ఫర్ క్వశ్చన్. అంటే ఈ న్యూస్ నుంచి క్వశ్చన్ చేస్తాం పేదల పక్షాన అనేది మన ఇంటెన్షన్ అంట. అందుకోసం క్యూ న్యూస్ అని పెట్టినాం. ఏదో ఉత్తగా ఖాళీగా ఉంది కదా అక్షరం అని పెట్టింది కాదు. అది క్యూ న్యూస్ అంటేనే క్వశ్చన్ చేయడం కోసం పెట్టింది. ఖచ్చితంగా ఎవరెవరైతే రిపోర్టర్లుగా పనిచేయాలనుకుంటారో మనం అందరం కలిసి పనిచేద్దాం. ఇది మనదే, ఇది మందిది కాదు. దీనికి గీనర్లు ఉండరు. చైర్మన్ కాల్ నుంచి చెప్పురాజు దాకా మనమే దీంట్లో. అన్న చల్ల ధర్మారెడ్డి గురించి చెప్తా. సూర్యాపేటలో ప్రజలకు కూరగాయలు అందట్లేదు, చెప్పండి అన్న అని చెప్పని అంటా ఉన్నారు. అయితే కేటీఆర్ దగ్గర ఒక టీం ఉంటుంది, సోషల్ మీడియా టీము. వాళ్ళ దగ్గర లొటపీస్ ఏముండదు, మ్యాటర్ ఏముండదు. ఎవడన్నా నిజాలు చెప్తే ఆయన మీదకి పోయి దాడి చేయాలి, కామెంట్లు చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది అన్నట్టు. అది ఇప్పటికి నడుస్తూ ఉంది ఆ బ్యాచ్. ఆ బ్యాచ్కు ఎంత జీతాలు పోతున్నాయి, ఆ బ్యాచ్లో ఎవరెవరు పనిచేస్తున్నారో కూడా త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం. ఆ వరకు కూడా అవుతా ఉందో దిక్కు. దానికి కేసీఆర్ ఎంత ఖర్చు పెడతా ఉంటాడు, కేటీఆర్ ఎంత ఆ నెలకు, అంటే
విపక్షాలను ప్రశ్నించే వాళ్ళని తిట్టడం కోసం కేటీ రామారావు ఎన్ని డబ్బులు మంజూరు చేస్తారు, ఆ డబ్బులు ఎవరు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఇవన్నీ తెద్దాం ఒకరోజు. వీళ్ళకి ఎంతెంత జీతాలు ఉంటాయి అనేది. ప్రతి మండలం ఒక మల్లన్న టీం ఉండాలి అన్న ప్రతి గ్రామంలో ఉంటుంది, మండలం కాదు ప్రతి గ్రామంలో. ఇక దోర్నక్కల్ ఎమ్మెల్యే గురించి చెప్పండి, చెప్దాం ఖచ్చితంగా. అన్న హాయ్ అంటున్నారు. పద్మారావు గురించి చెప్పు అన్న అంటే చెప్దాం అన్న. ధర్మపురి కొప్పుల ఈశ్వర్ గురించి చెప్దాం అన్న ఖచ్చితంగా. మినిస్టర్ నిరంజన్ రెడ్డి భూ కబ్జాలు ఉన్నాయన్న, ఉన్నాయి నా దగ్గరకు వచ్చినాయన్న. మినిస్టర్ నిరంజన్ రెడ్డి వచ్చినాయి, గోల బాలరాజు వచ్చినాయి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురించి కూడా తెలుసు మనకు. అన్న తెలంగాణ వద్దు ఆంధ్రనే కావాలని శ్రీనివాస్ యాదవ్ అంటా ఉన్నాడు. తెలంగాణ ఎందుకు వద్దు బ్రదర్, తెలంగాణ కావాలి కానీ తెలంగాణలో ఈ దోపిడిదారుల పాలన వద్దు గంతే. తెలంగాణ వాళ్ళదేం కాదులే. తెల్ల రేషన్ కార్డులు ఎవరికన్నా వచ్చినాయా బ్రదర్? ఈ మధ్యలో ఎవరికి రాలేదనుకుంటా నాకు తెలిసి. గల్ఫ్ పాలసీ అన్నాడు. గల్ఫ్ పాలసీ అన్న మిషన్ భగీరథ అంతా అవకతవకలు ఉన్నాయి. అవును, మిషన్ భగీరథ కాదు కమిషన్ భగీరథ అని నాయన నరసింహారెడ్డి గారే చెప్పిండు. నోరుదారైనా నిజమే చెప్పిండు అప్పట్లో. ఇంకా ఏమున్నాయి? మీరు ఇవాళ అది చూసిరా, శనేశ్వరం అని ఒక ప్రోగ్రామ్ వేసిన చూసిరా మీరు? శనేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి దాని ఇవాళ కొంత వర్క్ అయింది కాబట్టి ఆ ప్రాజెక్ట్లో ఏం జరిగింది అనేది మొత్తం వేసిన. అది బహుశా మీరు చూడకపోతే చూడండి, మన యూట్యూబ్లో ఉంది. శనేశ్వరం ప్రాజెక్టును ఎట్లా ఎందుకు కడతా ఉన్నారు, దాని కథ ఏంది, దాని వెనకాల ఉన్న హిడెన్ ఎజెండా ఏంది మొత్తం పెట్టిన. రాజగోపాల్ రెడ్డి గారి గురించి చెప్పండి, చెప్తామన్నా ఖచ్చితంగా. అమ్మాయి అందుతలేవన్నా, పోతా ఉన్నాయి, ఒకటే ఉరుకుతున్నాయి. జర్ర ఆపినట్టు చేసిన మళ్ళా పోతున్నాయి. సరే అన్న, ఇక చాలా పోతూ ఉన్నాయి, మరి ఏం చేస్తాం. చాలా లేట్ అయిపోయినట్టుంది కదా, ముచ్చట్లో పడ్డాం మనం. సో కరోనా టైంలో కరోనా గురించి అయితే 2 విషయాలు చెప్తాం. కరోనా ప్రభుత్వం చెప్తున్నటువంటి అంత ఈజీగా లేదు. మన వాళ్ళు టెస్టులు చేస్తలేరు, ఎందుకంటే టెస్టులు చేస్తే ఎక్కువ బయట పడతాయని చెప్పి టెస్టులు చేయట్లేదు. అట్లాగే సూర్యాపేట డిఎంఎండ్హెచ్ఓని కూడా సస్పెండ్ చేయడానికి ఆయన ఎక్కువ టెస్టులు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుండన్న ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజమో కానీ. సో మొత్తానికి కరోనా మాత్రం చాలా భయంకరంగా ఉంది. నాకు తెలిసి తెలంగాణలో కేసుల సంఖ్య మహారాష్ట్ర కంటే ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ టెస్టులు లేక ఎక్కడ చేస్తలేరు. అన్ని ప్రభుత్వాలకు ఇవే చేస్తున్నాయి, తక్కువ చూపించి కంట్రోల్ చేస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక మరి ఒకవేళ నిజంగా కరోనా కంట్రోల్లో ఉంటే గచ్చిబౌలి స్టేడియం ఆగమేఘాల మీద ఏది మెడికల్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి ఆడ బెడ్లు వేసి అవన్నీ చేసి హంగామా అంతా అదొకటి. ఇక నిజంగా కరోనా కేసులు దగ్గరుంటే ఇది మే 3 వరకే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ అంటే 7 వరకు పొడిగించాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇదంటే ఇది కేసీఆర్ గారికి తెలుసు, తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభించి రెడీగా ఉంది, ఇంకొక 10 రోజులలో ఇది బ్లాస్ట్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ప్రజల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాళేశ్వరము, ఈ రంగనాయక సాగర్ పంపులు పోస్తున్నాయి, దాని రిబ్బన్ కటింగ్లని ఏదో హంగామా చేస్తున్నట్టు కొడుతూ ఉంది. మొత్తానికైతే కరోనా ప్రమాదం మామూలుగా లేదు, తెలంగాణకు విపరీతంగా ఉంది. అది ఎప్పుడు బయటపడుతుందో ఏం కథనో చూద్దాం. కానీ ఇది ఆర్ఆర్ మీ అభిమానుల్లో కేసీఆర్ ఇన్ఫార్మర్స్ లేరని నమ్ముతున్నారా అని చెప్పని అంటున్నాను. 100% ఉన్నారు, 100% ఉన్నారు. కానీ మా కోర్ టీం ఉంటుంది, ఆ కోర్ టీము వాళ్ళని ఎప్పటికప్పుడు ఏరేస్తూనే ఉంటుంది, పసిగడుతూనే ఉంటుంది. డోంట్ వరీ. చేద్దాం. గట్టు ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం గురించి అడుగుతూ ఉన్నాడు. సో మిత్రులారా 9:30 అయింది, అందరూ భోజనం చేయండి, అంతా రిలాక్స్గా ఉండండి. మళ్ళీ మార్నింగ్ న్యూస్ ఉంటుంది కాబట్టి ఇక మార్నింగ్ న్యూస్ కోసం మళ్ళీ ప్రిపేర్ కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. నేనేదో ఇవాళ సంపూర్ణేష్ బాబుతో మాట్లాడదామని తీసుకొచ్చిన, ఇక సంపూర్ణేష్ బాబుతో పాటు మీ అందరితో కూడా మాట్లాడే అవకాశం దొరికింది. సో మరిన్ని వివరాలు తీసుకొస్తా. ఇక అట్లాగే మనం ఏదైతే అనుకున్నామో ఏది ఎమ్మెల్యేల భాగవతాలు బయట పెడతామని చెప్పి 100% పెడతాం. డోంట్ వరీ. ఇక అలాగే మనం నా మీద మొన్న రీసెంట్గా విచారణకు పిలిచిరని చెప్పిన కదా, ఆ విచారణకు సంబంధించి మన ఉమేష్ చంద్ర గారు అడ్వకేట్ గారు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడం జరిగింది.
అంటే వాళ్ళు కూడా కోర్టులో మన పైన కేసులు పెడితే ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు ఒక డౌట్, అన్నా నా పైన అక్రమంగా కేసు పెట్టిరంటే అక్రమంగా పెడితే ఆ కేసును నిరూపించాలి. పోలీసు వాళ్ళు అయినా కూడా కోర్టు ముందు నిరూపించాలి కదా. పలానా ఆయన తప్పు చేసిండు అని అంటే ఏది తప్పు చేసిండు అనడానికి పోలీసు వాళ్ళు కూడా కోర్టుకు నిరూపించాలి, ఈయన తప్పు చేసిండు, ఇది సాక్ష్యం అని నిరూపించాలి. కాబట్టి అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన భయపడిపోయి అదిరిపోవాల్సిన పని లేదు. అవి నిలబడే కోర్టు ముంగట సరైన సాక్ష్యాధారాలు లేకపోతే. సో ఇది మిత్రులారా, చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తీన్మార్ మల్లన్న.